దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీకు శుభాలు. ఒక మాట 30వ తారీఖు నుండి అంటే 30వ తారీఖున దాని గురించి ఉదయం వాయిస్ మెసేజ్లో కొంచెం ఒక క్లీన్గా పెట్టాను. అంటే కొంతమంది అంటే పిల్లల గురించి ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. అంటే మరి పిల్లలు 5 గంటలంటే అక్కడ 6 అయిపోద్ది ఇంటికి వస్తువులు కదా, కనుక మరి పిల్లలు ఏమో 4ంటికి వచ్చేస్తారు, 4:30కి అలా వచ్చేస్తారు కదా అని క్వశ్చన్ మార్క్ ఉంది. దాన్ని బట్టి నేనేం చేశానంటే 1 గంటకల్లా రెండు సెక్షన్లు పూర్తవుతాయి. భార్య భర్తల గురించి 2 సెక్షన్లు ఉంటాయి. తర్వాత 2ంటికి లోపల భోజనం అయిపోద్ది అక్కడ. తర్వాత 2:15 కాడి నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. 3ంటికల్లా అంటే స్త్రీలకు ఏర్పాటు మళ్ళీ పురుషులకు ఏర్పాటు ఒకే సమయంలో ఒకే గంటలో ఈ సెక్షను ఆ సెక్షన్ కూడా పూర్తయిపోద్ది. కాబట్టి 3ంటికి అయిపోద్ది అక్కడ. ఆ తర్వాత పిల్లలు ఉన్నట్టు వాళ్ళు ఆ 3 గంటలకు తిరిగి వచ్చేయచ్చు. అది కొంచెం ఎలిసిపాటు ఇవ్వాలని అనిపించింది. మరి ఇంటి దగ్గర మరి పిల్లలు వచ్చేస్తారు కదా, ఆ విధంగా మరి వచ్చేయచ్చు. కాబట్టి తాళపాలెం కాబట్టి మరి చాలా మనకి వెళ్ళటానికి రావడానికి కూడా మరి అందుబాటులో ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. భార్య భర్తలైనటువంటి వారు సాధ్యమైనటువంటి బండి ఉన్నటువంటి వారు అందరూ కూడా బళ్ళు వేసుకే రాయండి, ఎవరికి వాళ్ళే వచ్చేయచ్చు. ఆ విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 5 గంటలకే ముగింపు పడుతుంది. ఆ తర్వాత 2 విషయాలు తలంపు వచ్చాయి. ఒకటి ఏంటంటే ప్రశ్న జవాబులు ఆ కార్యక్రమం పెడదామా లేదంటే బిగినిస్ మీటింగ్ పెట్టాలి అనే తలంపు కూడా ఉంది. బిగినిస్ మీటింగ్ పెడదామా అనేది. బిగినిస్ మీటింగు అని అంటే కుటుంబంలో మనం ఎలా మనం ఏ విధంగా మనం కుటుంబాన్ని మెయింటైన్ చేసుకోవాలి, ఈ విషయాలు వాక్యానుసారంగా కొన్ని సలహాలు సూచనలు చెప్పడం జరుగుతుంది. మీలో నుండి కూడా కొన్ని సలహాలు అడగటం జరుగుతుంది, మీ నుండి కూడా కొన్ని సలహాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మన కుటుంబాలు మరి దీవించబడాలి, ఆశ్రయించబడాలి, కట్టబడాలి. కుటుంబంలో మరి చాలా వరకు ఈ ఉరుకులు పరుగులు ప్రపంచంలో ప్రేమలు చల్లారిపోయాయి. ఏవండి, బాంధవ్యాలు లేక మరి ప్రేమ అనురాగాలు అనేవి చాలా చల్లారిపోతున్నాయి కుటుంబాల్లో. అవి ఎప్పుడైతే చల్లారిపోతాయో సమస్యలు బయలుదేరుతాయి, గొడవలు బయలుదేరుతాయి. వీటన్నిటికీ కూడా ఒక ముగింపు జరగాలి అంటే ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. అందువలన బట్టి మీరు తప్పకుండా గమనించండి, సహకరించండి. ఒకవేళ కొంతమందిలో ప్రశ్న దాన్ని కూడా చెప్పాను వాయిస్ మెసేజ్లో. ఒకవేళ మరి భర్త లేనివారు లేక భర్త రానివారు మరి ఎలాగండి మేము పాలు పొందొచ్చా అనే ప్రశ్న ఉంది. పాలు పొందొచ్చు, అయితే మరి ఇక్కడి నుంచి ఆటోలు వేసి ఉండదు, అర్థమైందండి. కాబట్టి అలా రాగలిగినట్టు వాళ్ళు అంటే నా కారు వరకు కొంతవరకు పడుతుంది, అంతే తప్ప అందరికీ వీలు ఉండదు. అందుచేత విషయం గమనించండి. ఇక్కడ ఆటో ఎక్కితే అత్తులో దిగుతారు, అత్తుల్లో ఎక్కితే తాళపాలెం దిగుతారు, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా. ఆ విధంగా మీరు చెత్తబడి రావాలన్నమాట. తీరా వచ్చిన తర్వాత చోటు లేదు కారులో అనుకుందాం, మరి మేము అది ఇసుకోకూడదు. నేను ముందే చెప్పేస్తున్నాను. మీరు ఆ రకంగా వచ్చేస్తే మీరు మళ్ళీ తిరిగి ఆ రకంగానే వచ్చేస్తారు. కాబట్టి ఈ విషయంలో గమనించి, ఎందుకంటే ఆటోలు ఎందుకు పెట్టలేదు అని అంటే కనుక పెడుదును, దానికి కూడా కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే ఆదివారం స్కూళ్ళు ఉండవు, ఉత్తు రోజులో స్కూళ్ళు ఉంటాయి. వాళ్ళు మళ్ళా 3-3:30 కల్లా ఇక్కడ ఉండాలి వాళ్ళు. అందుచేత వాళ్ళు కొంచెం అక్కడ మధ్యాహ్నం భోజనం చేసి వచ్చేయచ్చు, లేదంటే అక్కడ సమయాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు సమయానికి వస్తే అంతవరకు సమయం వచ్చేస్తారు. కాబట్టి మళ్ళీ మీకోసం మళ్ళీ రావాలంటే 4 ట్రిప్పులు అవుద్ది, అది బాగోదు. అందుచేతనే ఆటోలు పెట్టలేదు, అర్థమైందండి. ఆదివారం నాడైతే వాళ్ళకు స్కూల్ కూడా ఉండదు కాబట్టి మనతో వస్తారు, మనతో ఉండిపోతారు. కారణం అది. అయినప్పటికీ కూడా ఇది కూడా ఆటోలనే, అంత 5-6 నిమిషాలకు ఆటోలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఆసక్తి ఉన్నట్టు వాళ్ళు రావచ్చు. అలాగ తక్కినట్టు వాళ్ళు అందరూ కూడా ప్రార్థన చేయండి. కానీ పురుషులైన వాళ్ళు అందరూ కూడా కుటుంబాలతో మీరు రావటం మీ కుటుంబాలకు ఆశీర్వాదం. ఇది మీ ఇష్టం అన్నమాట. ఇది నా కోసం పెట్టుకున్న కూటాలు కావు, మీకోసం మీ కుటుంబాల కోసం పెట్టినటి యొక్క మరి ఈ యొక్క మరి కూడిక. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా
ప్రార్థించండి, ప్రార్థన పూర్వకంగా రండి. కాబట్టి మీరు ఆ తణుకులో ఆటో ఎక్కేసినా డైరెక్ట్ కాడికి వచ్చేస్తారు. ఆ విధంగా కూడా రావచ్చు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా వస్తామంటే కుదరదు. అర్థమైందండి? ఇక్కడ ఎవరన్నా ఉంటే ముగ్గురు నలుగురిని మేము తీసుకెళ్తాం ఉండదు, మా కుటుంబం కాకుండా తప్ప మరి అందరూ తీసుకెళ్ళడానికి ఉండదు. ఆటో సౌకర్యాలు ఉన్నాయి మనకి. కాబట్టి ఈ విషయంలో కొంచెం ముందు బయలుదేరండి. అలాగని 8 గంటలకే ప్రతి ఒక్కరు ఫ్యామిలీలు కూడా బయలుదేరాలి. అలా బయలుదేరి బళ్ళ మీద అక్కడికి రాగలగాలి. ఆ విధంగా మరి అందులో పాలు పొందుతాం. ఈ విషయంలో మీరు చాలా క్లీన్గా చెప్పడం జరిగింది. అమ్మ అర్థం కాకపోతే అర్థమైనటువంటి వాళ్ళని అడగొచ్చు, పక్కన మీరు చెప్తారు. మంచిదండి. ఈ సమయం చాలా అయింది. మీరే రాయండి పేర్లు. అంటే ఎంతవరకు కృప రాశారు అంటే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కృప రాశారు. కొన్ని కుటుంబాలు చెప్పడం జరిగింది. సిస్టర్ గారు వారి యొక్క అక్క చెల్లెళ్ళు వాళ్ళ కుటుంబాలు 3 కుటుంబాలు చెప్పారు. అలాగే రవి గారి కుటుంబం, అలాగే జోయల్ గారి కుటుంబం, ఆ విధంగానే కేతవారిపాలెం కృష్ణవేణి గారి కుటుంబం. ఇంతవరకు కుటుంబాలు. ఇంకో కుటుంబం ఏదో చెప్పారు, సీని గారి కుటుంబం. ఇంతవరకు 7 కుటుంబాలు చెప్పుకొచ్చారు. ఇంకెవరన్నా ఉంటే కనుక ప్రార్థన అయిపోయిన తర్వాత, ఇప్పుడు మధ్యలో వద్దు, ప్రార్థన అయిపోయాక రవి గారు ఇక్కడే ఉంటారు, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉంటారు. ఫ్యామిలీలో ఉన్నటి వారు మీ పేర్లు రాయండి. ఇడిగా వచ్చేవాడు కూడా చెప్పాలి, ఎందుకంటే అక్కడ మనం సిద్ధపరచాలి కదా, అక్కడ సిద్ధపరచాలి. అంతేత ఎంతమంది వస్తున్నారో తెలియాలి. ఇప్పుడు మేము ఏంటంటే 40 కుటుంబాలకి 40 ఫ్యామిలీకి అనుకున్నాం. 40 ఫ్యామిలీకే పడుతుంది అక్కడ, అంతకంటే ఎక్కువ పట్టదు. ఇప్పుడు అంతగా ఎక్కువ వచ్చిన ఇంకో పేర్లు దాన్ని మరో రకంగా టెంట్లేసో మొత్తం ఏదో చేయటానికి మరి ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పజేయకుండా వచ్చేసారంటే కనుక అర్థమైందండి, మేము అందరూ లోన్ ఉంటాం, మిమ్మల్ని మీరు టేజీ మీద ఉంటారు, బయట టేజీ ఉందని నీడ. అర్థమైందండి? ఆ టేజీ మీద కుర్చీలు వేస్తాను వెనకాల వచ్చిన వాళ్ళకి. ముందు వచ్చిన వాళ్ళకి 40 జోళ్ళు అంటే 80 మందికి సరిపోద్దారు చర్చి. నేను అంతకంటే ఎక్కువ రారు అని చెప్పేసి 40 జోళ్ళకే లెక్కేశాను. ఇడిగా అంటం మీద ఎక్కువైంది. జల్లికాగడ పచ్చాయించి 15 జోళ్ళు చెప్పారు వాళ్ళు. ఊరు చిన్నదే కానీ జోళ్ళు ఎక్కువైపోయాయి. మందేమో ఇంత ఊరి పొంద కానీ 7 జోళ్ళు వచ్చాయి. సరే, ఎంతమంది వచ్చినా పర్లేదు, ఎంత తక్కువ ఉంటే అంత మంచిదే. అలాగని చెప్పి రావద్దని అంటలేదు. అవకాశం ఉన్న అందరూ కూడా పాలు పొందండి. మంచిదండి. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఈ సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసి ఆ విధంగా ముందుకు వెళదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుదామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మ. 10, 13 అదేనా? 2 కొరింథీ. అమ్మ ఒక్క నిమిషం, అది కూడా కాదు, ప్రారంభంలోనే కనిపించయినట్టుంది. ఒక్క నిమిషం అమ్మ. ఆ 10వ అధ్యాయము 18వ వచనం అమ్మ 13 కాదు 18 రాసుకున్నాను కానీ కొంచెం తగ్గ పడలేదన్నాడు. ఓకే. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునివాడు. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, స్తుతులు, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఇంతవరకు ప్రార్థన చేయటానికి, ప్రభువా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, కీర్తించడానికి, కొనియాడటానికి, ఘనపరిచి మహిమపరచడానికి కృపనిచ్చారు. అలాగే ప్రభువా, ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా జవాబు ఇవ్వండి. ఆరాధించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, ఈ సమయంలో ఇదిగో తండ్రి నాయన చదివిన వాక్య భాగంలో నుంచి నాతోనూ వినుచున్న వారందరితో కూడా మాట్లాడి మహిమ పొందమని యేసునామంలో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లారా, లోగడ 21 రోజులప్పుడు అనుకుంటా కొంచెం ఊళ్ళకి టచ్ చేసి ఆపవలసి వచ్చింది, సమయం సరిగ్గా సరిపోక. కాబట్టి దీన్ని ఇప్పుడు కొంచెం లోతుకు మనం వెళదామన్నమాట. ఈ రోజున మనం గమనిస్తే ఎవరిదయో మనం సంపాదించుకోవాలని ప్రయాసపడుతూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, పౌలు గారు ఏమంటాడంటే, మనుషుల మెప్పు కంటే దేవుడి చేత మెప్పు పొందడం అనేది అది చాలా చాలా యోగ్యమైనది, ప్రాముఖ్యమైనది, విలువైనది, ఘనమైనది, అది చాలా హితమవుతుంది అన్నమాట. కాబట్టి పిల్లారా, ఎవరు ద్వారాగా ఎవరు మెచ్చుకోవాలి మనల్ని?
ప్రభువే మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకునేటట్లుగా మనం బ్రతకాలి. ప్రభువు మెచ్చుకునేటట్లుగా మనం జీవించాలి. ప్రభువు మెచ్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఆయన మనం పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. కాబట్టి మనుషులు కొన్నిసార్లు మెచ్చుకోవచ్చు, ఇష్టం ఉంటే, ఇష్టం లేకపోతే ఏం చేస్తారు? ద్వేషించవచ్చు. కాబట్టి పిల్లారా, మనుషులు మెప్పు కోసం ఆరాటపడకూడదు. నేటి సమాజం చూస్తే మనుషుల మెప్పు కోసమే ఆరాటపడుతోంది, ప్రయాసపడుతోంది. దానికోసమే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నీవుగా గమనించాలి. నన్ను ప్రభువు మెచ్చుకోవాలి. నేను ప్రభువు మెచ్చుకునేటట్లు నేను బ్రతకాలి. ప్రభువు మెచ్చుకునేట్లు నేను జీవించాలి. ప్రభువు మెచ్చుకునేటట్లుగా నేను ప్రవర్తించాలి. నా ప్రవర్తన ద్వారాగానైనా, నా మాట ద్వారాగానైనా, నా తలంపుల ద్వారాగానైనా. ఎందుకంటే తలంపులు కూడా ఆయనకు తెలుసు. మన తలంపు పుట్టక మునిపే ఏ తలంపు పుడుతుందో తెలుసు. కాబట్టి నీ తలంపులు ప్రభువు మెచ్చుకోదగినట్టుగా ఉండాలి. నీ ఆలోచనలు ప్రభు మెచ్చుకునేట్టు తగ్గట్టుగా ఉండాలి. నీ ప్రవర్తన ప్రభు మెచ్చుకునేట్టుగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. కాబట్టి ప్రభు చేత మెప్పు పొందాలి. అవునండి, బల నమ్మకమైన దాసుడా, నీ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక ఇదిగో ఈ పట్టణం అంతా నీకు ఇస్తున్నాను, పరిపాలన చేసుకో అన్నట్లుగా చెప్పబడుతుంది. అవునండి. కాబట్టి కొంచెములో అంటే చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ అన్ని విషయాల్లో కూడా ప్రభువు నిన్ను మెచ్చుకునేటట్లుగా మనం జీవించగలగాలి. సపోజ్ ఇక్కడ మనం గమనిస్తే ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలను ప్రకటించుకుంటూ అనేక ప్రాంతాలకు కాలినడకన వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ ఉండగా ఆయన మరితో పాటు గొప్ప సమూహం కూడా ఉంటూ ఉండేది. ఆయనతో శిష్యులు ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఒక సంఘటన జరిగింది. ఒక ఆమె కేకలు పెడుతుంది. ఎవరు కూడా నేను చెప్పే వరకు బైబిల్ తెరవద్దు, బైబిల్ తెరిచినా కానీ చూడొద్దు. ఎందుకంటే నేను నాతో మాట వినండి, నేను చెప్పినప్పుడు చదవండి. చాలాసార్లు వినరు, తిరిగేస్తూ ఉంటారు. కాబట్టి తర్వాత తీసిన తర్వాత అది అయిపోతుంది, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ రకంగా వాక్యాన్ని చాలా మిస్ అయిపోతున్నారు చాలామంది. కాబట్టి చెప్పినప్పుడు వినండి, అవండి చదివినప్పుడు చూడండి. తీసుకోగలిగితే తీసుకోలేకపోయినా పర్లేదు, కానీ వినుడు మాత్రం మిస్ అవ్వకూడదు. కాబట్టి పిల్లరా, ఆయన అలాగా వెళ్ళిపోతున్న సమయంలో ఒక ఆమె యేసు ప్రభువుని కలవాలని వచ్చింది. కానీ జనసమూహం మరిక ప్రవాహంలో వెళుతున్నారండి. ఆ మార్గంలో వెనకాలే వస్తూ ఇంకా ఆయన చేరుకునే పరిస్థితి లేదు. అలాంటి సమయాల్లో కేకలు పెడుతోంది, దావీదు కుమారుడా నన్ను కరుణించమని, దావీదు కుమారుడా నన్ను కరుణించవయ్యా అని కేకలు పెడుతుంది. అయినప్పటికీ ఆ మాట ఎవరు పట్టించుకుంటలేదు, యేసు ప్రభువు పట్టించుకుంటలేదు, వెళ్ళిపోతున్నాడు. అలాగ వెళ్ళిపోతాడు. ఈయన ఇంకా కేకలు పెట్టుకుంటూ చాలా దూరం ప్రయాణం చేసుకుంటూ వస్తుంది, వెనకాల వస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏమో అవకాశం లేదు, కేకలు పెడుతూ ఉందండి. ఈ లోపల శిష్యులు విన్నారు, శిష్యులు గమనించారు. ఈమె చాలా దూరం నుంచి అరుచుకుంటూ వస్తుంది, కేకలు పెడుతుంది. ఏంటి ప్రభువారు వెంటనే స్పందిస్తారు ప్రతిదానికి, ఈ సమయంలో ఎందుకు స్పందించలేదు అనుకుని ఒకవేళ ప్రభువారికి వినపడలేదేమో అన్నట్టుగా వీళ్ళు అంటారు, ప్రభువా చాలా దూరం నుంచి ఆమె నేను అమడిస్తూ వస్తుంది, కేకలు పెడుతూ, ఆమెకి ఏం కావాలో చూసి పంపించిన ఆయన అన్నట్టుగా వీళ్ళు రికమెండ్ చేస్తారు. అప్పుడు యేసు ప్రభు వారు వెంటనే ఆ మాట అనగానే ఆమె కూడా సమీపంగానే ఉంది, ఆమెకి వినపడినట్లుగానే ఓ మాట చెప్పాడు, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు, అది మంచిది కాదు అని ఆ మాటలు మాట్లాడాడు. అయితే వెంటనే ఆమె ఆ మాటను అందుకుని నిజమే ప్రభువా, ఏమండి మరి పిల్లలు కూడా కుక్క పిల్లలు బల్ల మీద పడి రొట్టె ముక్కల కోసం ఆ కుక్క పిల్లలు కూడా ఆశపడతాయి కదా. పిల్లలు తిన్నప్పుడు ఆ బల్లల మీద పడిపోతూ ఉంటాయి కదా. అయితే కుక్క పిల్లలు కూడా ఆ పడిపోయే ముక్కల కోసం ఆశపడతాయి కదా అన్నట్టుగా ఆమె జవాబు ఇచ్చింది. ప్రియా దేని బిడ్డ, ఇందులో అర్థం ఏంటి అంటే, పిల్లలు అంటే ఇశ్రాయేలీయుల ప్రజలే. పిల్లలు అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఉద్దేశించి మాట్లాడాడు. కుక్క పిల్లలు అంటే ఎవరో తక్కిన వాళ్ళు అందరం కూడా, ఏమండి అందరం కూడా. కానీ వచ్చిన ఆమె కనాను స్త్రీ, అన్యురాలు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, నేను నశించిన గొర్రెల దగ్గరికి వచ్చాను కానీ నేను మరి మీకోసం రాలేదు అన్నట్టుగా ఆయన మాటలు చెప్తూ ఉండేవాడు.
అయితే ఈ యొక్క సమయంలో వాళ్ళ కుక్క పిల్లలుగా పోల్చినా కానీ కుక్క పిల్లలు కూడా యజమానుడి యొక్క పిల్లల యొక్క బల్ల మీద పడి రొట్టె ముక్కల కోసం ఎదురు చూస్తే కదా ప్రభువా అని చెప్పగానే, అంటే నీవు కుక్క పిల్లవు అన్నప్పటికీ కూడా ఆమె కోపం తెచ్చుకున్నాను. కుక్క అంటావా, కుక్క పిల్ల అంటావా? అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయింది అనుకోండి, ఆమె బ్రతుకులో ఏ కార్యము చూడదు. పిల్లలు గమనించండి, కొన్ని సార్లు పిల్లారా మనకి కొంచెం కఠినమైన మాటలు వినపడినప్పటికీ, కఠినంగా కొన్ని వాక్యాలు మనకు వచ్చినప్పటికీ కూడా మనము మరి తిరిగి దాన్ని అపార్థం చేసుకుని వెళ్ళిపోకూడదు. దానిలో కూడా ఒక ఉద్దేశం ఉంటుంది దేవునికి. వెంటనే కూడా ఆమె తగ్గించు, నిజమే ప్రభువా, నిజమే, మేము కుక్క పిల్లలమే, కానీ యజమానులు బల్లల మీద పడి ఆ రొట్టె ముక్కల కోసం కుక్క పిల్లలు ఎదురు చూస్తే కదా ఏదో ఒక ముక్క పడితే తిందారని అని తగ్గించుకుంటే, అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే 15:28, ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 15:28లో, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాట విని ఏమన్నాడు తెలుసా? అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లుగానే నీకు అవునుగాక. సరిపోద్ది. ఇంక చూడండి, ఇలా చూడండి, గమనించారా ఇక్కడ? ఎందుకంటే నీ విశ్వాసం గొప్పది అంటే ఆమె విశ్వాసం బయటికి తీయాలని, ఆమె విశ్వాసం ఎలుగు తీయాలని ప్రభువారు అక్కడ కొంచెం కఠినంగా మాట్లాడిన మాట వాస్తవమే. పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉండడం మాట వాస్తవమే. కొన్నిసార్లు ఆయన పట్టించుకోలేనట్టుగా కనిపించినా నీ ప్రార్థనలో ఇంటలేదని మాత్రం అనుకోవద్దు. నీ ప్రార్థనలో ఆయన ఆలకిస్తలేదని అనుకోవద్దు. ఆయన పట్టించుకోలేనట్టుగా అనిపించినా, ఎందుకంటే నీలో ఉన్నటి విశ్వాసాన్ని బయటకు ఆయన తీయాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, అమ్మ నీ విశ్వాసం గొప్పది అంటే అక్కడ ఉన్నటువంటి వారు అందరికంటే కూడా ఆమెను పొగిడినట్లుగా చూస్తున్నాం, ఆమెను మెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ విధంగా ఆమె గురించి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడండి. ఈ ఒక్క సందర్భం బట్టి ఆమె ఎప్పుడైతే ఆ మాటకు ఇంకా తగ్గించుకుని నిజమే ప్రభువా, అవును ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు నిజమే ప్రభువా, ఇదిగో నాలో ఆ లోపం ఉన్నది, నాలో ఆ విధేయత ఉన్నది, నాలో ఆ తప్పు ఉన్నది, నాలో ఆ పాపం ఉన్నది, నిజమే ప్రభువా అని నువ్వు ఒప్పుకోగలిగితే కనుక ప్రభు నీ పట్ల గొప్ప కార్యము చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఒప్పుకోకపోవటం వల్ల, మన హృదయాలు కఠినపరచబడడం వల్ల ఆయన ఏమి చేయలేకపోతున్నాడు పిల్లారా. అవునండి, వాళ్ళ అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన ఏ సూచక్రియ చేయలేదు అంటాడు, ఆయన చేయలేకపోయాను అంటాడు. అవునండి, మనమేంటి అంటే దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు మనుషుడికి అర్థం కావు, పక్కన వాళ్ళకు కూడా తెలియదు. నీతో సూటిగా మాట్లాడినప్పుడు నీ భార్యకు తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ బిడ్డలకు తెలియదు, నీ కన్నవారికి కూడా తెలియదు, ప్రభువు తెలుసు. ఇక్కడ నిలబడుతున్నట్టు వారికి కూడా తెలియదు. వాక్యము ప్రకటించబడుతుంది, పరిశుద్ధాత్ముడు తెలుసు. అలా మాట్లాడినప్పుడు మనం ఏంటి అంటే మనలో ఏదైనా లోపం ఉన్నప్పుడు దానికి పశ్చాత్తపడాలి, అక్కడే వెంటనే క్రియారూపం దాల్చాలండి. ఈ రీతిగా ప్రభు ఆమెను మెచ్చుకున్నాడండి విశ్వాసంలో. మరి నీ విశ్వాసాన్ని బట్టి మెచ్చుకుంటాడా ప్రభు? అటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? ప్రియ దేవుని ఆలోచన చేయండి. అవును ప్రభువా, అటువంటి విశ్వాసం నేను కలిగి ఉండాలి అన్నట్టుగా మనము కూడా అలా ప్రయత్నం చేయాలి. ఆ విశ్వాసాన్ని మరింత బలపరుచుకున్నట్లుగా మనము ప్రయత్నం చేయాలి. మరొక సందర్భం చూస్తే, ఒక శతాధిపతి అంటే 100 మంది ఆయనకి పనివాళ్ళు ఉన్నారు, సైనికులు ఉన్నారు. అందులో ఒక దాసుడికి రోగం వచ్చింది. ఇది మనకు తెలిసింది కనుక్కునే నేను తీయమంటలేదు. ఆ రోగం వస్తే ఆ దాసుడు అంటే చాలా ఇష్టం ఆ యజమానుడికి, ఆ శతాధిపతికి ఆ దాసుడు అంటే చాలా చాలా ఇష్టం. ఏమైనా సరే ఆ దాసుడు బాగుపడాలని, అమ్మ ఇలా చూడాలి, ఆ దాసుడు బాగుపడాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎంతోమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళాడు, ఎంతోమంది డాక్టర్లు కూడా తీసుకొచ్చి ఉండొచ్చు, కానీ ఆ దాసుడు బాగుపడలేదు. అయితే ఆయన కొన్ని విషయాలు విన్నాడు, యేసుప్రభు గురించి విన్నాడు. యేసుప్రభు మాత్రము బాగు చేయగలడని ఒక విశ్వాసం ఆయన కలిగి ఉన్నాడు.
కాబట్టి ఆయన అన్యుడు కాకపోతే, ఆయన అధికారే కానీ అన్యుడు, ఆయన ఒక అధికారి. అయితే ఆయన యూదుడు. యేసుక్రీస్తు ప్రభు వారు యూదులో పుట్టాడు కాబట్టి యూదులలో ఉన్నటి పెద్దలను పిలిచాడు. యూదులలో ఉన్న సామాన్యులు కాదు, పెద్దలను పిలిచాడు. పరిగెత్తుకొచ్చేసారు ఆయన పిలవగానే. కారణం ఏంటి అంటే, యూదులకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉండేవాడు ఆయన. సమాజ మందిరాలు కావాలంటే ఆయనే కట్టించాడు సొంత డబ్బులతో. కాబట్టి ఈ రీతిగా కులంతో సంబంధం లేకుండా ఏమండి ఆ విధంగా తన యొద్దకు వచ్చినటువంటి వారికి అందరికీ సహాయం చేసేవాడు. తన అధికారం ద్వారాగా, ప్రభుత్వం ద్వారాగా, వ్యక్తిగతంగా కూడా ఆయన సహాయం చేస్తూ ఉండేవాడు. కాబట్టి మంచి పేరు కలిగి ఉన్నాడు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఆయన కౌరపంపకాన్ని పరిగెత్తుకు వెళ్ళిపోయారు. ఏంటి నాయన కౌరంపవని? ఏమి లేదు, మన దాసుడు చూస్తే చాలా బాధేస్తుంది, అతడు బాగుపడాలని ఆశిస్తున్నాను. కొంచెం మీరు వెళ్ళి మరి యేసుప్రభుని కొంచెం చెప్పి తీసుకొస్తారా, కొంచెం ప్రార్థన చేస్తారా? ఆయన వచ్చి ప్రార్థన చేస్తే నా దాసుడు బాగుపడతాడని ఒక ఇది ఉంది నాకు అంటే, తప్పకుండానయ్యా, తప్పక వెళతాం, తప్పక వస్తాడయ్యా, నీ దాసుడు బాగు చేస్తాడయ్యా అంటూ వీళ్ళు వెళ్ళిపోయారు. యేసు అప్పుడు ఏరే ప్రాంతంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు. యేసుప్రభుతో చెప్పారు, అయ్యా అతడు పాత్రుడయ్యా, అర్హుడయ్యా, నీ ద్వారా అతడు స్వస్థత పొందడానికి. అతడండి మాకు సమాజ మందిరం కట్టించాడండి, అతడు చాలా మంచోడు. ఈయన గురించి సాక్ష్యం చెప్పారు యేసుప్రభు దగ్గర. సాక్ష్యం చెప్పి ఇలాగ కొంచెం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడండి, తన దాసుడు ప్రార్థన చేయమని తన ఇంటిలోకి. యేసుప్రభు ఏమీ అడగలేదు, ఇక పదండి అన్నాడు. వీళ్ళతో ప్రయాణం అయిపోయాడు. ఈ లోపల వెళ్ళారు. కొంత సంతోషంగా ఉన్నట్టు వారు గొప్పగా వెళ్ళి, అయ్యా వచ్చేస్తున్నాడయ్యా, ఇగో దగ్గరికి వచ్చేసాడు అంట్లోకి. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నా దగ్గర ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు, సైనికులు ఉన్నారు. ఒకడు పమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, నించోమంటే నించుంటాడు, పరిగెత్తమంటే పరిగెడతాడు. నేనేం చేయమంటే అది చేస్తాడు. నాకు అటువంటి యొక్క ఆధిక్యత నాకు ఉంది. కానీ అయినప్పటికీ యేసుప్రభు నా ఇంట్లోకి రావటానికి నేను పాత్రుని కాదయ్యా. ఆ మహానుభావుడు అడుగుపెట్టేంత యోగ్యత, అలాంటి పరిస్థితి నాకు లేదయ్యా. నేను అర్హుడిని కాదు, నాకు అర్హత లేదు అసలు. యేసుప్రభు ఏంటి నా ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి? అడుగు పెట్టక్కలేదు, నువ్వు వెళ్ళి చెప్పు. ఆయన మాటిస్తే నా దాసుడు బాగుపడిపోతాడు అని నేను చెప్పానని యేసుప్రభువు చెప్పు. మాట ఇమ్మని చాలు. ఆయన ప్రయాసపడవద్దు, ప్రయాసపడిన ఇంటికి రావద్దు. ఎందుకంటే నేను పాత్రుని కాదు అని స్థితి ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి? ఆయన దగ్గర ఉన్నటి మరి ఎంతమంది ఉన్నారు, ఏదైనా చేస్తారు. కానీ ఎంతగా యేసు ప్రభువుని గుర్తించాడో గమనించారా? యేసు ప్రభు గురించి ఆయనకి ఎంత బాగా అర్థమైందో తెలుసా అండి? చాలాసార్లు మనకు అర్థం కాక చిన్న విషయాలకు కూడా అలుగుతూ ఉంటాం ఆయన మీద, అయ్యో గొణుగుతూ ఉంటాం ఆయన మీద. ప్రభువా మరి ఏంటిది, నాకు ప్రార్థన చేసినా నాకు చేయలేదు, నాకు జవాబులే అనుకుంటూ ఉంటాం పిల్లరా. కానీ చూడండి ఎంత బాగా యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకున్నాడు అని కౌరు పంపినప్పుడు. ఏమండి ఈ మాట యేసు ప్రభుతో చెప్తారండి. ఇప్పుడు చదవండి 7:9 లూకా సువార్త 7. అమ్మా యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి, ఏమండి ఆయనే ఆశ్చర్యకరుడు, ఆయన మాట ఆశ్చర్యం, ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యం, ఆయన బట్టి అందరూ ఆశ్చర్యపడుతుంటే యేసు ప్రభువుని ఆశ్చర్యపరిచాడంటండి ఆయన మాట. ఆయన విశ్వాసం చూడండి. ఆశ్చర్యపడి అంటే ఇలాగ ఉన్నటి తనతో ఉన్నటి వారు అందరూ ఉన్నారు, ఈయన చెప్తున్నాడు ఈ మాటని. కానీ వెనక్కి తిరిగాడు, ఆ ప్రజలందరి వైపు తిరిగి ఆ ప్రజలందరూ కూడా ఉన్న వాళ్ళందరితో చెప్తున్నాడు, ఇశ్రాయేలీలోనైనను ఎంత విశ్వాసం ఉన్నట్లు, ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు అని మీతో చెప్పుచున్నాను. గమనించారండి? ఆ క్షణంలో తన దారుడు బాగైపోయాడు. అంటే గొప్ప, అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు అక్కడ. ఇశ్రాయేల్లో కూడా ఎంత గొప్ప విశ్వాసం లేదట, ఇశ్రాయేల్లో లేదంట. చాలాసార్లు అండి ఆశ్చర్యం ఏంటంటే, ఏమంటే ఇక్కడికి వచ్చి వాక్యం వింటున్నప్పటికీ కూడా మనకంటే కూడా విశ్వాసం కలిగినట్టు వాళ్ళు ఏమండి బయట ఉన్నారండి. కానీ రావటానికి ఆటంకాల వాళ్ళకి రాలేరు. కానీ చాలా విశ్వాసం కలిగినట్టు వాళ్ళు ఉన్నారు. ప్రభు చెప్పాడు కదా, ప్రభు నేను ఒక్కడో ఉన్నాను నాయన,
అందరినీ చంపించేశాడు ప్రభువా అంటాడు ఏలియా. లేదు లేదు లేదు, ఇంకా 7,000 మంది ఉన్నారు. నా నా ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 7,000 మంది ఉన్నారు. చూసారండి, వాళ్ళందరూ ఎక్కడో ఏలియాకి తెలియదు. చాలాసార్లు మన మట్టుకు అనుకుంటాం పిల్లారా, గమనించండి. కానీ మనకంటే విశ్వాసం కలిగిన వారు, ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేక, మనకున్న అవకాశం ఉంటేనా ముందు వరుసలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లారా. కాబట్టి పిల్లారా, ఇక్కడ అంటున్నాడు ఇశ్రాయేలీలో కూడా లేడు ఇలాంటి గొప్ప విశ్వాసం కలిగినట్టు వాడు అని ప్రభు ఆయన్ని మెచ్చుకున్నాడు. చూసారండి, ఆయన అన్యుడే, ఆమె అన్యురాలే, పరిశుద్ధ గ్రంథంలో ఎంత చక్కగా చోటు సంపాదించుకున్నారు. మరొక యూదుల గురించి ఒక మాట రాయబడింది. అది ఏంటి అంటే, యేసు ప్రభు పిలిచినప్పుడు యేసు ప్రభుని కొంతమంది వెంబడించారు. ఆ వెంబడించినట్టు ఒక ఆయన యేసు ప్రభుతో కొంత గడపగానే ఆయనకి ఏమర్థమైందో తెలుసా? ఏవండి, ప్రభు దగ్గరికి ఒక్కొక్కరు నడిపించాలని అర్థమైంది. ప్రభు దగ్గర నడిపించాలి. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి చెప్పి యేసుప్రభు తీసుకొస్తాను. అప్పుడు యేసుప్రభు మాటలంటే వాడు మారుతాడు. ఎందుకంటే వాడు నాకంటే తెలివైనవాడు, నాకంటే జ్ఞానం గలవాడు, నాకంటే బాగా అన్నీ తెలిసినట్టు వాడు. కానీ ప్రభు తెలియదు వాడికి. కానీ ప్రభు దగ్గర తీసుకొస్తాను అని అనుకుని ఇతడు వెళ్ళి ఆ వ్యక్తితో చెప్తున్నాడు. ఏమని చెప్పాడు అంటే, ఏమండి ఇదిగో మేము మెస్సేని కనుగొన్నాం, నువ్వు రా అంటే, ఆయన తెలివైనడు కదా అంటున్నాడు. నజరేతు నుండి ఏదైనా మంచిదేదైనా రాగలదా అని లేఖనాలెత్తి మాట్లాడుతున్నాడు. నువ్వు నజరేతు వాడు అని ఆయనకి పేరు. అలానే నజరేతులో ఉన్నట్టు ఆయన ఆ నజరేతు వాడి దగ్గర రమ్మంటున్నావు. నజరేతులో నుండి ఏదైనా మంచిది ఏదైనా రాగలదా? చరిత్ర ఏదని చెప్తుందో చెప్పు అంటే, నాకు తెలదు, నువ్వు వచ్చి చూడు, పోని నువ్వు వచ్చి చూడు, ఎందుకంటే నేనేం చెప్తాను, నువ్వు రా, నువ్వు చూస్తే నీ డౌట్లన్నీ క్లీన్ అయిపోతాయి అంటున్నాడండి. అప్పుడు సరే పద అని వచ్చాడండి. 1:47 యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. అంటే మీకు ఎక్కువ ప్రయాసం ఉండకూడదు. ముందు నతనయేలు తన యొద్దకు వచ్చాడో చూసి, ఇదిగో ఏమంటున్నాడండి ప్రభు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే. అంటే కొంతమంది అబద్ధంగానా అవండి, కొంతమంది అబద్ధంగానా అంటే, కొంతమంది పేరుకు మాత్రమే క్రైస్తవులు, క్రీస్తు వారిలో ఉండడం, క్రీస్తుని చూపించే ఆ విశ్వాసము వాళ్ళకు ఉండదు. మరి వాళ్ళని ఏమంటాం? నిజ క్రైస్తువులు అనలేం. అర్థమైందండి? నామకార్థ అంటారు. అలాగనే యూదులలో కూడా, ఇశ్రాయేలీలో కూడా పిల్లరా చాలామంది యేసు ప్రభువుని ఏవండి ఏదో రకంగా ఆయనను బాధ పెట్టాలని, హింసించాలని, పట్టుకోవాలని, సంపాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కనుక అర్థం చేసిన వాళ్ళు లేరు. అయితే ఇక్కడ ఈయన ఏమంటున్నాడు అంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? అంతకుముందు యేసుని చూడలేదు, యేసు దగ్గర రాలేదు ఆయన, యేసు వాడిని చూడలేదు. కానీ రాగానే పట్టుకుని ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతను యందు ఏ కపటం లేదు. ప్రైజ్ లార్డ్. ఏం చెప్తున్నాడండి? అతనిలో ఏమి లేదు. కపటం ఉందో లేదో తెలుస్తుందండి, పైకి ఎవరం కనిపెట్టలేం కదా. ఏమండి, ఒక సందర్భంలో జరుగుతున్న మాట ఏంటంటే, యావాబు అమాక్షాన్ని పడుతున్నట్టు వారు ఎదురు బదురు అవుతారు. ఒకప్పుడు వాళ్ళిద్దరికి కూడా విరోధమే. కానీ అందులో ఒక ఆయన తెలివైనడు ఏమన్నాడంటే, సహోదరుడా అని చెప్పేసి చేతులు చాపాడు. ఈయన దగ్గర ఏ ఆయుధం లేదు, వాడి దగ్గర కత్తి ఉంది, దూచిన కత్తి ఉందండి వరలో. అవతల వ్యక్తి సహోదరుడా అనగానే వాడు కూడా, ఓహో నా ఎడల ఎంత ప్రేమ కలిగినాడు, సహోదరుడా అన్నాడు. ఇద్దరు అలా కౌలికించుకున్నారండి. ఈ కత్తి లేని వాడి లోన భాగంలో చెయ్యెట్టి వాడు కత్తి తీసి ఒక్క పొడి చేశాడండి. ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళిపోయింది పిడి. పేగులు అక్కడ పడిపోయి అక్కడికక్కడే చచ్చిపోయినట్లుగా చరిత్ర మనం చూస్తూ ఉంటాం లేఖనాల్లో. అంటే ఏంటో చూస్తే పైకి ఏమన్నాడు? కపటముగా. అవునండి, ఆ విధంగా కపటాన్ని ప్రదర్శించాడు. నేటి లోకమంతా కపటమే.
ఏంటి లోకం అంతా కూడా ఎలాంటిదే? కపటంతో నిండిపోయి ఉంది. ఏమండి? కాబట్టి పిల్లరా, ఇక్కడ చూస్తే ఇతనిలో ఏ కపటమును లేదు అనగానే ఆయన వచ్చిన డౌట్ ఏంటంటే, అయ్యా నా గురించి నువ్వు ఇలా చెప్పేస్తున్నావు, నన్ను నువ్వు ఎలా ఎడుదు, నీకు ఎలా తెలుసు నేను? ఇప్పుడు అంటున్నాడు యేసుప్రభు అంటున్నాడు, నీ దగ్గరికి ఆ పిలుపు వచ్చినప్పుడు ఆ అంజూరపు చెట్టు కింద కూర్చున్నావు కదా, నువ్వు అంజూరపు చెట్టు కింద నిన్ను పిలవక మునిపే నిన్ను చూశాను, నిన్ను ఎరుగుతాను. చదవమ్మ అక్కడ. ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూసి తిని అని బోధకుడా, నువ్వు దేవుని కుమారుడు, ఇశ్రాయేలుకు రాజు. ఏమంటున్నాడండి ఇక్కడ? ఏమని అర్థమైంది దానికి? నువ్వెవరు? దైవ కుమారుడువు. ఇవి కూడా వచ్చిన ఇంకా నాకు డౌట్గా ఉందండి వాళ్ళకి నమ్మడానికి. కానీ చూడండి, ఆయనతో మాట్లాడే విధానం చూడగానే నువ్వు దైవ కుమారుడవు, దేవుడు కుమారుడువు, నువ్వు ఇశ్రాయేలులకే రాజువు నువ్వు అని చెప్పగానే, నేను ఈ మాట చెప్పానేనా? నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడు చూశానని చెప్పి ఆ మాటకి నువ్వు నన్ను నమ్ముతున్నావా? ఇంతకంటే గొప్ప కార్యాలు చూస్తావు నువ్వు రా ఎప్పటించి అన్నాడండి. ప్రైజ్ లార్డ్. ఇక్కడ నతనయేలుని ప్రభువు మెచ్చుకుంటానికి కారణం ఏంటంటే అతడిలో ఏ కపటము లేదు. కొర్నేలి, నీ ప్రార్థనలు నిలబడి నీ ధర్మకార్యాలు నా చని చేరి అంటున్నాడు. కానీ ప్రభువు తెలియదు. కానీ ఎందుకంటే ఆయన మెచ్చుకుంటున్నాడు పిల్లారా. కాబట్టి దేవుని వాక్యం చూస్తే మనం ఎప్పుడు కూడా పైకోటి లోన ఒకటి ఉండకూడదండి. పైకి మాట వేరుగా ఉంటుంది, లోన మనసులో వేరుగా ఉంటుంది. అలాగే ఎప్పుడూ ఉండకూడదండి. ప్రభువు చూస్తున్నాడు. అంతరంగంలో సత్యమును కోరుతున్నానంటాడు కీర్తనకారుడు 51:5. కాబట్టి అంతరంగములో ఏమండి దేవుడు చూస్తాడు అంతరంగాన్ని. కాబట్టి కపటం అనేది ఏమండి ప్రభుకి ఇష్టం లేనిది. మనం ఏదైనప్పటికీ కూడా మనము ఏది మాట్లాడతామో అదే మన మనసులో ఉండాలి. మన మనసులో ఏదో ఉందో అదే మాట్లాడాలి. కాబట్టి పిల్లారా, దేవుడు ఇక్కడ మెచ్చుకుంటున్నాడు, ఇక్కడ ఏ కపటము లేదు అన్నట్లుగా. అవునండి. ఇలా చూసుకుంటూ పోతే చాలా సందర్భాల్లో చాలామంది గురించి మనం చూడవచ్చు. అయితే నేను మనకు తెలిసిందే కనుక ఒక వర్గం గురించి, అంటే ఒక జనాంగం గురించి ఆయన మెచ్చుకుంటాడు. ఆ మెచ్చుకునే విషయాన్ని కొంత మనం ధ్యానం చేద్దాం. అది ఏంటి అని చూస్తే గమనించండి. ఇక్కడ ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం బైబిల్ నుండి వారు తీసుకుందామండి. 35వ అధ్యాయం ఇక్కడ అలా తీసుకుని ఉంచుకోండి. నేను చెప్తాను, నేను చెప్పిన తర్వాత చదువుది కానీ తీసుకుని ఉంచుకోండి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. ఇక తీసుకోకపోయినా పర్లేదు, అలా చూడండి, వినండి. కాబట్టి 35వ అధ్యాయం ఇక్కడ ఏమండి, యెహోనాదాబు ఒక మరి కుమారులు లేక ఆ వంశంలో ఏమండి కొంతమంది ఉంటారు. వీళ్ళు అలా ఉన్నప్పుడు వీళ్ళ గురించి దేవుడు ఒక మాట ఏమన్నాడంటే, ఇర్మియాకి దేవుడు వాక్కు ప్రత్యక్షమై ఇర్మియాతో సెలవిస్తాడు. ఇదిగో మీరు వెళ్ళి యెహోనాదాబు కుమారులు ఉన్నారు కదా, ఏమండి వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏమండి యెహోనాదాబు అంటే ఆయన తండ్రి ఎవరు? రేకాబు యొక్క వంశీయులు వీళ్ళందరూ కూడా. ఈ రేకాబు వంశీయులను ఆ పెద్దల్ని పిలిచి, ఇర్మియా ఇదిగో ఏం చేస్తామంటే వాళ్ళని ఇదిగో మందిరములోకి ఆహ్వానించు, నా మందిరంలో ఆహ్వానించి అందులో ఒక గదిలోకి తీసుకువెళ్ళి అక్కడ ద్రాక్షరసం పాత్రలో పోసి అక్కడ రెడీగా పెట్టు, వాళ్ళని అక్కడికి పిలిచి ఈ ద్రాక్షరసం తాగమని వాళ్ళతో చెప్పు అన్నాడు దేవుడు. అలాగేనని చెప్పి ఇర్మియా ఆ విధంగా తెలియజేసినప్పుడు ఈ యొక్క ఆ విధంగానే ఆహ్వానిస్తూ జరుగుతుంది. చూడండి 2వ వచనం కానీ చదువుదామా. రేకాబీలు యొక్క మాట్లాడి
ఆగమ్మ, అదే 35 అధ్యాయము అక్కడ ఉందలే అమ్మ, ఇక్కడ చదివితేనే అర్థమవుద్ది మనకి. అది ఎక్కడుందో కాదు కదా, అర్థమైందా? ఇక్కడి నుంచి మనం వెళితేనే అక్కడ విషయం అర్థం అవ్వాలి కదా. డైరెక్ట్గా అక్కడికి వెళ్తే ఏం అర్థమవుద్ది? అర్థమైందమ్మా? ఓకే. ఇర్మియా కుమారుడును రేకాబీల కుటుంబీకులు అందరినీ దైవజనుడగు ఓ మౌత్ వచ్చు కదా ఆమె, కింద నుంచి కష్టపడుతుంది. అది ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగానే ద్రాక్షారసము తాగమని ఇక్కడ చెప్పారండి. ఈ ఎవరు? ఈ రేకాబీల యొక్క వంశీయులకు. వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. అది ఇక్కడ ఏమన్నారు వీళ్ళు? ద్రాక్షారసం తాగమని చక్కగా సిద్ధం చేసిన ద్రాక్షారసం కూడా పెట్టి, ఈ రేకాబు కుమారుడు అయినటి యొక్క యెహోనాదాబు వారి యొక్క పెద్దలందరినీ పిలిచి, ఇదిగో తాగండి బాబు, మీకోసమే ఇక్కడ పెట్టామంటే మేము తాగం అన్నారు. ఎందుకు తాగరు మీరు అంటే, మా పితరుడైనటి యొక్క యెహోనాదాబు మాకు ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఎప్పటికీ కూడా మీరు కానీ, మీ భార్యలు కానీ, మీ కొడుకులు కానీ, మీ కూతుళ్ళు కానీ, మీ కుటుంబంలో ఉన్నటి వారు ఎవరైనా సరే ద్రాక్షారసం ఎప్పటికీ తాగకూడదు అని మాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞకు మేము విధేయులము. కాబట్టి ఆ రోజు మొదలుకొని మా పితరుల నాటి నుండి కూడా ఎప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఆ ద్రాక్షారసం మేము ముట్టుకోలేదు. అంతేకాదండోయ్, చదవండి కిందకి. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు అంటే మళ్ళీ ఇంకేం చెప్పాడంట? ద్రాక్షారసం తాగొద్దునంటే సరే బాగానే ఉంది, ఇల్లు కూడా కట్టుకోవడానికి కుదరదు. మీరు ఇల్లు ఎప్పటికీ మీరు ఇల్లు కట్టుకోకూడదు. అంటే సొంత ఇల్లు అనేది మీకు ఉండకూడదు. తండ్రి చెప్పాడంట అండి వాళ్ళ వంశీయులకు, ఏమండి వాడు కుమారులు చెప్పారంట అండి, మీరు ఎప్పటికీ ఇల్లు కట్టుకోకూడదు, మీకు సొంత ఇల్లు ఉండకూడదని చెప్పాడట. విత్తనములు విత్తవద్దు, విత్తనాలు కూడా ఎత్తకూడదు, ద్రాక్ష తోట నాటవద్దు. ద్రాక్ష తోటలు నాటు అంటే మీకు సొంత భూమి ఉండకూడదు. మీకు ఏమి ఉండకూడదు? సొంత భూమి ఉండకూడదు. మీకు అది మీకుండనే కూడదు. అది ఉండకూడదు, మీకు ఉండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే మీ దినములన్నీ గుడారాల్లోనే బతకాలి, గుడారాల్లోనే నివసించాలి. అతడు మాకు ఆజ్ఞాపించెను. అలాగని మా పితరుడు ఇప్పుడు లేడు ఇక్కడ, ఏమండి ఆయన మాకు ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞ మా పితరులు మాకు చెప్పారు, మేము మా పిల్లలు చెప్తాము. ఆయన ఏది చెప్పాడో ఆ మాటే మాకు ముఖ్యం, ఆ మాటకు మేము విధేయులం. కాబట్టి మేము ద్రాక్షారసమే కాదు, ద్రాక్షారసం తాగం ఎప్పటికీ. అంతేకాదు మేము ఇల్లు కట్టుకోము, మాకు ఇల్లు వద్దు, మాకు సొంత ఇల్లు వద్దు, ఉండొద్దు అని చెప్పాడు మా తండ్రి, మా పితరుడు చెప్పాడు, యెహోనాదాబు చెప్పాడు. ఆయన మాట శిరస మేము లోపెడతాం, విధేయ చూపిస్తాం. ఆయన ఎందుకు చెప్పాడో దేవునికి చెప్పాడు మాకు అనవసరం, కానీ ఆయన చెప్పాడు కాబట్టి మేము పాటిస్తాం అని మాకు విత్తనాలు వేయం, ద్రాక్ష తోటలు నాటం. ఇంకా కావున మా పితరుడైన
రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటలను బట్టి మేము గాని మా భార్యలు గాని మా కుమారులు గాని మా కుమార్తెలు గాని ద్రాక్షారసము త్రాగుటలేదు. ఎన్ని అవసరమమ్మా? 8. ఆగమ్మ. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎవరైనా అలాగంటారా? ఒరే మనకి ఇల్లు లేదు, కనీసం ఇల్లు అన్నా కట్టుకోరా నువ్వా? మాకు లేదో లేదు కానీ మా పిల్లలకన్నా ఇల్లు ఉండాలి. ఏమండి, మాకు ఏదో భూమి లేదు కానీ మా బిడ్డల గురించి కొంత భూమి సంపాదించుకోవాలి అనేది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఉన్న కోరిక, ఆశ. అందులో తప్పు లేదు, అది తప్పు లేదు. కానీ ఇక్కడ వాళ్ళ పితృలు చెప్పాడు, దేవుడు చెప్పలేదు. ఈ మాట దేవుడు చెప్పలేదు. వీళ్ళు ఏంటంటే ఇశ్రాయేలుతో ఉంటున్నారు. ఇశ్రాయేలుతో వాళ్ళు చాలామంది ఐగుప్తు నుండి ఇశ్రాయేలు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళ దేవుడు చేసిన కార్యాలు చూసి ఏమంటే కొంతమంది అన్యజనుల్లో నుండి కొన్ని శాఖలు వచ్చేసాయి, వీళ్ళతో పాటు వచ్చేసి మీకు మరి ఇక ఆ పనులు ఈ పనులు చేయటానికి, మీ పొలం పనులు చేయడానికి, గొర్రెలు గాయడానికి, ఇలా చేయటానికి మేము దాసులుగా ఉంటాము అని చెప్పి వీళ్ళ పక్కనే ఉంటూ మొదలెట్టారు. ప్రభు కూడా ఏమనలేదు. అలాగా వచ్చినట్టు వారండి ఈ రేకాబీయులు. ఈ విధంగా వచ్చినట్టు వారు వీరికి చివర్లో ఎక్కడో ఒక చోట నివసిస్తూ ఉన్నారు. అలా నివసిస్తున్న కాలం అది. అలాంటి కాలంలో ఏమండి వీళ్ళ మీదకి నెబుకద్నెజరు అంటే బబులోను నుండి, అలాగనే ఏమండి మరొక సిరియనుల నుండి ఇలాగ కొంతమంది శత్రువులు వీళ్ళ మీద పడటానికి ప్రయత్నం చేశారు, వీళ్ళని హతం చేయడానికి ప్రయత్నం చేశారు. అలాంటి సమయంలో వీళ్ళందరూ ఆలోచించి మనకు బలం లేదు, మనకు శక్తి లేదు, మనం యుద్ధం చేయలేం, మనం క్షేమంగా ఉండాలంటే యెరూషలేము వెళ్ళిపోదాం, యెరూషలేము మధ్యకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర మనం ఉందాం, అప్పుడు మన జోలికి వాళ్ళు రారు అని చెప్పి వీళ్ళందరూ కూడా అలాగా ఏమంటే వాళ్ళ మధ్యకు వచ్చినట్లుగా ఇప్పుడు చదవండి. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులు మగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు, కాపురానికి ఇల్లు కట్టుకోలేదు, ద్రాక్షారసములు గాని పొలములు గాని సంపాదించుటలేదు, విత్తనములనైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీల దండును సిరియన్ల దండును భయపడి మనము యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకుంటే కనుక మేము యెరూషలేములో కాపురం ఉన్నామని చెప్పిరి. అదనమాట. అర్థమైందా? ఎందుకు ఇలాగ వీళ్ళు అనుకున్నారు అంటే, ఇప్పుడు హిట్లర్ అనబడుతున్నటి యొక్క ఆ కాలంలో ఆయన యూదులను సుమారు 60 నుండి 70 లక్షల మందిని కోసేశాడు. యెరూషలేము యూదుల్లో రక్తం ప్రవహించిందండి. ఎప్పుడైతే అలా చంపేస్తున్నాడు, యూదుడనేవాడు ఉండకూడదు భూమి మీద అని కక్ష కట్టి మహా కిరాతకుడిగా అతడు ఈ రీతిగా చంపేసినప్పుడు ఈ యూదులు అక్కడ నుండి మిగిలిన వారు వాళ్ళ చేతిలో పడకుండా తప్పించుకున్న వాళ్ళు చుట్టూ ఉన్న దేశాలకు పారిపోయారు. అప్పుడు మన దేశం కూడా కొంతమంది వచ్చారు. ఈ యూదులు మన దేశం కూడా పారిపోయి మన దేశంలో కూడా వచ్చి తలదాచుకున్నారు. అలా చుట్టూ ఉన్న దేశాలు కూడా వాళ్ళు వెళ్ళిపోయి తలదాచుకున్నారు అన్నమాట. ఎందుకు అలా జరిగింది అంటే, దేవుని మాట వినలేదు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వద్దన్న పని చేసి దేవుడు కోపం తెప్పించారు. దేవుడు శత్రువులకు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు వచ్చి ఆ విధంగా వీళ్ళని సమూలనాశనం చేసి ఆ పట్టణాన్ని ఎన్నోసార్లు తగలబెట్టేశారు, ఆ ప్రాంతాలను తగలబెట్టేశారు. ఏమంటే గర్భిణీ స్త్రీలు కూడా కత్తితో పొడిచి ఇలాగా కోస్తూ ఉంటుంటే పిండాలు కింద పడిపోయి అంటండి.
నిజంగా ఆ రోజుల్లో ఒక్క యూదుల్లోనే 60-70 లక్షల మంది అంటే ఆ రోజున అడిగారు కదా, మా పాపము మా మీదను మా పిల్లల మీద, ఈ పాపము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని కోరుకున్నారు. పిలాతు గవర్నరేమో అన్యుడు, ఈ పాపం మా మీదను మా పిల్లల మీద ఉండకూడదు, ఈ పాపం మాకు ఉండకూడదని చేతులు అడుక్కున్నాడు ఆయన. వీళ్ళు అన్నారు ఈ పాపం మా మీదను కోరుకున్నారండి. ఆ పాపమే ఇది, ఆ శిక్షే ఇది. ఆ రకంగా అయిపోయిన తర్వాత వాళ్ళు చెదిరిపోయారు. తర్వాత ప్రేమమయుడి దేవుడు ఒక వాగ్దానం ఉంది, పూర్తిగా నా కోపం వచ్చినప్పుడు శిక్షిస్తాను కానీ, దండిస్తాను కానీ, హతమారుస్తాను కానీ పూర్తిగా అతను చేయను. చిగురు అనేది ఉంటుంది. మళ్ళా నేను మిమ్మల్ని మళ్ళీ బలపరిచి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తానన్నాడు. ఆ రకంగానే 1948 సంవత్సరంలో మళ్ళీ ఇశ్రాయేల్ దేశంగా సంపాదించుకోగలిగారు. అర్థమైందండి? అలాగా ఇక్కడ మనం గమనిస్తే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు అంటే ఏమండి, యెరూషలేము వెళ్ళిపోతారని యెరూషలేము వచ్చేసారు. వాళ్ళు ఉన్న ప్రాంతాలను విడిచిపెట్టి. అక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. కల్దీలు వస్తున్నారు, సిరియన్లు వస్తున్నారు, మనం చంపేస్తారు వాళ్ళు అని వీళ్ళు యెరూషలేము వచ్చేసారు, నడిబొడ్డులోకి వచ్చేసారు. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఏమాత్రము కూడా త్రోసు వేయకుండా చేర్చుకుని కట్టెలు కొట్టేవారుగా, దేవుని మందిరంలో నీళ్లు మోసేవారుగా, దేవుని మందిరానికి పరిచర్య చేసేవారుగా, పొలాల్లో పని చేసేవారుగా, ఇలాగా వీళ్ళని ఆవిరకం చేసుకుంటూ ఉండగా ఆ సందర్భాల్లో ఏమండి రేకాబు గుర్తించాడు. ఆ తర్వాత ఆయన కుమారుడైన యెహోనాదాబు మరింతగా ఒక అడుగు ముందుకేసి తన పిల్లలను, తన ప్రజలందరికీ కూడా ఒక మాట చెప్పాడు. ఎందుకో తెలుసా, మనం ఎప్పుడూ కూడా దాక్షసం తాకూడదు. ఎందుకంటే దాసరక్షము మనిషిని ఏం చేస్తుంది, మత్తులోకి తీసుకెళ్ళిపోద్ది. తర్వాత ఏం మాట్లాడతాడో తెలియదు, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. కాబట్టి మనం ఎప్పటికీ కూడా ఈ ఇశ్రాయేలీయులకి విధేయులంగా ఉండాలి. వీళ్ళ దయ వల్ల, వీళ్ళ దయా దాక్షిణ్యం చూపడం వల్ల మనం బ్రతికి ఉన్నామంటే వీళ్ళ దయా దాక్షిణ్యమే. అందుచేత మనం ఎప్పటికీ కూడా ద్రాక్షారసం తాగొద్దు. రెండోది, మనం ఎప్పుడు ఇల్లు కట్టుకోవద్దు, గుడారాల్లోనే నివసిద్దాం. వీళ్ళ మధ్యలో గుడారాల్లో ఉండి వాళ్ళకి సేవ చేద్దాం. వాళ్ళ దేవుని ప్రజలు వాళ్ళు. ఆ దేవుడి ప్రజలకు మనం సేవ చేస్తే మనం దీర్ఘాయుష్మంతులు అవుతాం, మనం సురక్షితంగా ఉంటాం, మనం క్షేమంగా ఉంటాం. కనుక మనం ఎప్పుడు సొంత భూములు ఉండకూడదు. వాళ్ళ భూముల్లో మనం పనిచేద్దాం. మనకు సొంతగా ఎత్తికున్నట్లుగా, సొంతగా దాట్లు సంపాదించుకుని నాటినట్టు వద్దు. మనం ఎప్పటికీ కూడా పరదేశులుగా ఉంటూ గుడారాల్లోనే ఉండాలి. ఈ భవంతులు ఒకటి కుదరు. ఎవరైనా భవంతు ఇస్తారన్నా మాకు వద్దు, మాకు వద్దు. వాళ్ళ పొలాలు ఇస్తారన్నా మాకు పొలాలు వద్దు మాకు అంటే మా పితృడు చెప్పాడు, యెహోనాదాబు చెప్పాడు, మీకు పొలాలు ఉండకూడదు అన్నాడు, ఇత్తనాలు వేయొద్దు అన్నాడు. ఎందుకంటే ఆయన మాటకు మేము విధేయులమవ్వాం. కాబట్టి మేము ఎప్పటికీ కూడా మాకు వద్దయ్యి. కనుక మా పితృడైన యెహోనాదాబు ఇచ్చిన మాట ప్రకారం, యెహోనాదాబు లేడు, ఎప్పుడో చనిపోయాడు. వాళ్ళ సంతానం, వాళ్ళ పిల్లలు చెప్తున్న మాట ఇది, ఎప్పుడో చెప్పిన మాట అది. ఒక మనుషుడు చెప్పిన మాట, ఒక మనుషుడి మాటకి ఎంత విలువిస్తుందో చూస్తారండి, ఎంత విలువిస్తుందో చూడండి. ఒక మనిషి చెప్పిన మాటకు తన పిల్లలు చూడండి. ఈ రోజున నీ మాటకు ఏమండి మన ఇంట్లో ఎంతమంది విలువిస్తున్నారు ఆలోచించేయండి. ప్రియ దేవుడు గమనించండి. అంటే మాటకు విలువలు లేవు, నా ఇష్టం అంటారండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఆ మాట దైవ చిత్తానుసారమైనదిగా ఉండాలి. ఏది మాట్లాడితే అది మాటకి లోబడమని కాదు బైబిల్ చెప్పేది. కొంతమంది ఏంటంటే తండ్రులే అవిధేయులుగా ఉంటారు, ఏమండి అడ్డంగా మాట్లాడతారు. ఆ మాట్లాడమని కాదు ఇక్కడ చెప్పేది. గమనించండి, నీ మాట దైవ వాక్యానుసారంగా అయి ఉండాలి, దేవుడు మెచ్చుకోదగింది అయి ఉండాలి నీ మాట. అటువంటి మాట ఏదైనా సరే ఆ మాటకు విధేయత చూపించాలి. అది నీకు ఆశీర్వాదం, అది మనకు దీర్ఘాయువునిస్తుంది ప్రియులారా. అవునండి, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని లేఖనం బట్టి చూస్తే
అవునండి. ఇలాగా ఎప్పుడైతే వారు ఉన్నారో వీళ్ళని ఎవరు గుర్తించరండి. ఎవరు గుర్తించలేదు, ఎవరు గుర్తించరు. ఇక్కడ దేవుడే గుర్తించి ఈ ప్రజలంటే మెచ్చుకుని దేవుడే ఈ విధంగా ఇర్మియాతో తన ప్రవక్త అయినటి ఇర్మియాకు ప్రత్యక్షమై మాట్లాడి, ఇదిగో ఈ రేఖాబీలను పిలిచి ద్రాక్షరసం ఇయ్యి, మందిరంలోకి ఆహ్వానించు, వాళ్ళు ప్రత్యేక గదిలో తీసుకువెళ్ళి ఇయ్యి అన్నాడు. అయితే వాళ్ళు ఏం చెప్తారో ఈ పాఠం తన ప్రజలకు నేర్పించాలని దేవుడు ఈ ప్రజలను ఈ రకంగా తీసుకొచ్చి ద్రాక్షారసం అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చూద్దాం, కింద చదవండి. ఎన్నో వచనం. యెహోవా వాక్కు అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మరలా. ఇప్పుడు ఇదంతా చూస్తారు కదా, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు చూద్దాం. ఇర్మియాకు ప్రత్యక్షమై మరలా ఈ రెండోసారి, అంటే ముందుసారి ప్రత్యక్షమయ్యాడు, చెప్పినట్టు చేశారు. చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టు విషయాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయో చూడండి. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిస్తున్నది ఏంటంటే, నేను ఏంటి మాట్లాడేది ఏంటంటే, నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. ఏ మాట? ఈ రేఖాబీయుల యొక్క మాట ఏం మాట్లాడారో ఈ మాట నా ప్రజలైన ఇశ్రాయేలుకు చెప్పు. ఇదిగో వాళ్ళు ఇలాగ అన్నారు, వారు ఇలా చెప్పారు, నా ప్రజలతో చెప్పు. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగుకున్నారు. గమనించారు ఇక్కడ? ఇప్పటికీ కూడా తన పితుడు మాటను నెరవేర్చబడుతూ అవి స్థిరంగా ఉన్నాయి ఆ మాట. అయితే నేను పెందలగడ లేచి మీతో బహు శ్రద్ధగా మీతో మీ మీద శ్రద్ధ చూపించి శ్రద్ధతో మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు. అది నేను దేవుణ్ణి సృష్టికర్త అయినది యెహోవాను. నేను మీతో శ్రద్ధతో మాట్లాడుతుంటే మీరు వింటలేదు. కానీ రేకాబు కుమారులు చూడండి, తన పితృడి మాటకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో, కనీసం నా మాటకి అంతగానే ప్రాముఖ్యత మీరు ఇవ్వట్లేదు అని ఆనాడు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు ఈ మాట. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులను మీ యొద్దకు పంపుచు వచ్చాను. ప్రతి వారితో తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొని. అంటే మీరు దుర్మార్గంతో ఉన్నారు, మీరు చాలా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అది విడిచిపెట్టండి, అది మానండి. మీరు అవన్నీ విడిచిపెట్టి, మీ అవిధేయతలను విడిచిపెట్టి, పాపములు విడిచిపెట్టి, దోషములు విడిచిపెట్టి మీరు నా మాట విని నా మాట ప్రకారం నాకు లోబడండి అని నా ప్రవక్తల్ని ఎంతో శ్రద్ధ చూపించి మీ మీద మీకు ప్రకటిస్తూ వచ్చాను. ప్రతివాడు తన దుర్మార్గతను విడిచి క్రియలను చక్కపరచుకొనిన ఎడలను అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను. సరిపోతుందండి, 16 కాండి చదవండి, సరిపోద్ది. 16 కాండి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి. అది గాని వాళ్ళు తన తండ్రి మాట నెరవేర్చారు, కానీ ఈ ప్రజలు నా మాట వింటలేదు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. వారితో మాట్లాడితిని గాని వారితో మాట్లాడుతున్నాను గాని వారు వినకపోయిరి. వింటలేదు. నేను వారితో మాట్లాడుతున్నాను గాని వింటలేదు. నేను వారిని పిలిచితిని గాని వారిని పిలిచాను, వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి. వారు అసలు ప్రత్యుత్తరమే జవాబే చెప్పట్లేదు. కనుక యూదా వారి మీదకిని యెరూషలేము నివాసులు అందరి మీదకిని రప్పించదనని. సరిపోద్దండి. ఇక్కడ మనం గమనిస్తే ఎందుకు
ఈ రేఖాబీల్ని దేవుడు ఈ గ్రంథంలోకి రాజిచ్చాడు అంటే వాళ్ళు ఒక మనిషి మాటకిచ్చిన వాల్యూ దేవుడికి ఎంతో నచ్చేసిందండి, ఎంతో మెచ్చుకున్నాడండి దేవుడు. ఈ రేఖాబీల్ గురించి దేవుడు చూశాడు. దేవుడు ఇశ్రాయేలు గుర్తించలేదండి వీళ్ళ గురించి. వీళ్ళు ఒక బానిసలు అనుకున్నారే తప్ప, కానీ వీరిలో ఉన్నట్టుగా ఆ ప్రాముఖ్యతను దేవుడు గుర్తించాడు. చాలాసార్లు నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్నట్టుగా విధేయత, నీలో ఉన్న తగ్గింపు మనుషులు గుర్తించకపోతే పర్లేదు, పోతే పోయింది, కానీ దేవుడు గుర్తిస్తాడు. తెలిసి నీకు దేవుడు గుర్తిస్తాడు. అవునండి, దేవుడు గుర్తించినట్లుగా మనము అట్టి విధేయత, అట్టి ఏమండి ఆ తగ్గింపు, అలాంటి యొక్క ఏమండి భయభక్తులు మనం కలిగిన వారుగా ఉండాలి. అవునండి, ప్రభు చేత మెప్పు పొందేయాలి, కానీ మనం మనుషుల ద్వారా కాదు. మనుషులు మెచ్చుకుంటే ఏంటి, మెచ్చుకోకపోతే ఏంటి, ప్రభువు మెచ్చుకోవాలి. ఈ రేఖాబీలను ప్రభువు మెచ్చుకుంటున్నాడు. నా ప్రజలు నా మాట కూడా వింటలేదు, నేను పెందలకాడలేసి ఎంత శ్రద్ధగా నా ప్రవర్తనలు పంపించాను. ఒరే బాబు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, మీరు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు, అది తినకూడదు, ఇలా ఉండాలి అని చెప్పితే ఒక్క మాట కూడా వాళ్ళు వింటలేదు అని బాధపడుతున్నాడు. ఆ బాధను వ్యక్తపరచాలి అని దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నట్టు ఏమండి వీళ్ళందరికీ కూడా వీరు దాసులుగా ఉన్నారు, పరిచారకులుగా ఉన్నారు, దేవుని మందిరంలో నీళ్లు పోసేవారుగా ఉన్నారు. పిల్లరా, ఇలాంటి వారిని దేవుడు గుర్తించి వాళ్ళ మధ్యకి వీళ్ళను సాక్షులుగా పెట్టాడు. పిల్లారా, కాబట్టి వాళ్ళు ఒక మనిషి మాటకి ఇచ్చిన వాల్యూ చూడండి ఎంత బాగుందో. కానీ నా మాటకు మీరు ఇవ్వట్లేదు అని ఆయన బాధపడుతున్నాడు. ఆ మాట చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని దీవించాలని, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాను, కానీ మీరు నా మాట మీద తిరగబడుతున్నారు, నా మాటకు అవిధేయత చూపిస్తున్నారు, నాకు ఈపు చూపిస్తున్నారు అని దేవుడు ఆ రోజుల్లో ఇర్మియా కాలంలో ఆయన ఈ విధంగా బాధపడుతూ వచ్చాడు. కొంచెం కింద చదవమ్మా. మరియు ఇర్మియా రేఖాబీలను చూచి ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. అది దేవుడు తర్వాత కానీ ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళు వారి తండ్రి మాటకు విధేయత చూపించారో దేవుడు చాలా మెచ్చుకుని వీళ్ళకి చూడండి శాశ్వత కాలము, శాశ్వతమైన ఆశీర్వాదం ఇస్తున్నాడు అండి. వీళ్ళకి శాశ్వతమైన ఆశీర్వాదం. వీళ్ళు ఇశ్రాయేలు కాదు, వీళ్ళు యూదులు కాదు, కానీ వీరికి ఉన్నటి యొక్క ఆ నిశ్చయత ఉందే, ఆ తండ్రి మాట మీద ఆ విలువ, ఆ గౌరవం ఉన్నదే, దాన్ని దేవుడు చూసి మెచ్చుకుంటున్నాడు. దాన్ని దేవుడు చూసి చాలా మెచ్చుకుని అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోవా నాదాబునకును సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు. అంటే వీళ్ళ సంతానానికి ఏమి ఇచ్చాడు అంటే ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చాడండి. ఆయన సన్నిధిలో ఉండవలసినటువంటి వాళ్ళేమో త్రోసేయబడుతున్నారు, కానీ బయట ఉండవలసినటువంటి వాళ్ళేమో ఆయన సన్నిధిలోకి వస్తున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం బట్టి చూస్తే దేవుని మాట ఎవరైతే మనం విలువిస్తామో, ఆయన మాటకు ఎవరైతే విధేయత చూపించి తగ్గించుకుంటామో అటువంటి వారిని దేవుడు మెచ్చుకుంటాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వచనం చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు
కలలో అతనితో మాట్లాడుదును. కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. మీరు అనుకున్నట్లాంటి వాడు కాడు మోషే. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇక్కడ మోషే మీద ఆరోపణ చేస్తున్నారు. సొంత అక్క, సొంత అన్నయ్య, కుటుంబ సభ్యులే ఏమండి సేవకుడైనటి మోషే మీద ఆరోపణ చేశారు. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, మీరు అనుకున్నట్లాంటి వాడు కాడు నా సేవకుడు. ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. ఎలాంటి వాడమ్మా? నమ్మకమైన వాడు. ఆయన నా ఇల్లు అంతటిలో, ఎంతటిలోనండి? నా ఇల్లు అంతటిలో కూడా నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు. 3వ వచనం చదవండి. 3వ వచనం. మోషే యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో భూమి మీద ఎంతమంది ఉన్నారు, ఎన్ని కోట్ల మంది ఉన్నారో అందరిలో కూడా నెంబర్ 1 సాత్వికుడు మోషే. ఏమండి ఏం చెప్తున్నాడు దేవుడు? సాత్వికుడు. నిజంగా వాళ్ళు ఇన్ని రకాలుగా మోషేని అవమానపరచడానికి ప్రయత్నించినా కానీ ఆయన ఊడ్చుకున్నాడు, సైలెంట్ అయిపోయాడు, ఏం మాట్లాడలేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇతడు మిక్కిలి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో కూడా సాత్వికుడు, ఆయన నమ్మకమైన వాడు. ఎలా మెచ్చుకుంటున్నాడు చూసారండి? మోషేని ఎలా మెచ్చుకుంటున్నాడు? నిన్ను దేవుడు మెచ్చుకునేటట్లుగా నువ్వు జీవించాలి. మనలో ఆయన ఏం చూస్తున్నాడో తెలుసా అండి? నమ్మకత్వాన్ని చూస్తున్నాడు, అలాగనే సాత్వికాన్ని చూస్తున్నాడు, అలాగే ఏ కపటము లేదు అని సాక్ష్యం ఇచ్చాడు. అవునండి, వీళ్ళు అన్యులే కానీ దేవుడు మెచ్చుకునే యొక్క క్వాలిటీ వాళ్ళలో చూపించాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు అది తెలియజేశాడు. అంటే వాళ్ళు మారతారని, ఏదో రకంగా వాళ్ళని మార్చాలని, వాళ్ళని ఆశీర్వదించాలని, వారిని దీవించాలని, లేకదంటే వాళ్ళని అతం చేయాలంటే ఒక క్షణం సరిపోదు. కనుక వారిలో మార్పు తీసుకురావాలని, అలాగే దేవుని బిడ్డలారా మనము కూడా ఆయన వలె మార్చాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మాటకు మనం విలువనివ్వాలి, విధేయత చూపించాలి, ప్రభు మెచ్చుకునేటట్లుగా. చాలామందికి ఆ పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారండి, వాళ్ళందరినీ కూడా ప్రభు మెచ్చుకున్నాడు. చూడండి, లూకా సువార్త 19:9 చదువుదాం. లూకా సువార్త 19:9 ఒక మాట చదవండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా ఎవరు ఇతడు? జక్కయ్య, యూదుడు కాదు. ఇతడు ఏమండి రోమా ప్రభుత్వంలో ఒక ఉద్యోగి, ఏమండి బిల్ కలెక్టర్. కాబట్టి ఇతడు అందరికి కూడా ఆయనకు ఒక పేరిట్టారు. ఏం పేరు? పాపాత్ముడు అని. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఇతడును అబ్రహాము. అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి. అంటే ఎంతమంది విశ్వాసులున్నా మన అందరము కూడా ఆయనకు వారసులం. అబ్రహాము కుమారుడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ అది ఈ ఇంటికి ఏమొచ్చింది? ఇంటికి రక్షణ వచ్చిందో వాళ్ళు అబ్రహాము వంశంలోకి వస్తాం. అదే జ్యేష్ఠుల యొక్క మరి భక్తుల గురించి చెప్పబడుతుంది. అందులో మనం చేర్చబడతాం. పీలారా, నీ కుటుంబం అంతా రక్షించబడిందా? నీ ఇంట్లో ఉన్న వారు అందరూ రక్షించబడ్డారా? నీ భర్త లేక నీ భార్య లేక నీ బిడ్డ లేక నీ కుమారుడు నీ కుమార్తె నీ మనవలు వాళ్ళు రక్షణ లేకుండానే ఉన్నారా? ఒకసారి ఆలోచన చెయ్యండి. అవును ప్రియ దేని బిడ్డలారా, ఇతడు అబ్రహాము కుమారుడే అని ప్రభు మెచ్చుకుంటాడు. కారణం ఏంటి తెలుసా అండి? ఇదిగో ప్రభువా, నిజానికి నేను పాపాత్ముడిని అన్నట్లుగా ఏమంటాడంటే, ఇదిగో నేను నాకున్న ఆస్తి సగం పేదలకు ఇచ్చేస్తున్నానయ్యా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 అంతలు ఇస్తున్నానని ప్రభు యొక్క ఏమండి మరి ఆ మాట వినగానే ఇతడులో ఒక మార్పు కలిగింది, ఒక మార్పు వచ్చింది. మార్పు రావాలండి. యేసుక్రీస్తులో నమ్ముకున్నాము అంటే నీలో మార్పు రావాలి. ప్రభు ఆ మార్పు కోరుతున్నాడు. ఆ మార్పును బట్టి ప్రభు మెచ్చుకుంటాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి కాలంలో చూస్తే ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు, తాను మెచ్చుకునేవాడు యోగ్యులు కాదు. అవును, భక్తులను పెడుతున్నట్టు వారు తన గురించి చెప్పుకోలేదండి. ఏమంటే ప్రభువు చెప్పాడు, లేక లోకస్తులు చెప్పారు. అలాగా మన విషయమై ఏమంటే లోకం చెప్పాలి. లోకం ఎదుట మనం అటువంటి సాక్ష్యాన్ని కలిగిన వారిగా ఉండాలి. ప్రభువుని మహిమపరుచువారిగా, ప్రభువు మెచ్చుకోదగినట్లుగా మనం ప్రవర్తించాలి, అలా జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఆలోచన చేస్తే ఆదికాండం 20వ అధ్యాయము చూడండి, 6వ వచనం చదవండి. ఆదికాండము 20వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అందుకు దేవుడు అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించు, అతడు ప్రవక్త, అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ లార్డ్. అప్పటి వరకు కూడా రాజైనా అక్కడ ఉన్నటువంటి వారికైనా ఒక అనామకుడుగా చూసినట్టున్నారు ఆయనకి ఎవడున్నాడో అని. కనీసం చెల్లైనా కానీ తీసి తెచ్చుకుని వివాహం చేసుకోవాలంటే మర్యాదగా ఆయనతో చెప్పి ఆయన్ని కూడా తీసుకొచ్చుకుని ఆయనతో మాట్లాడాలి కదా. కానీ చూడండి ఎంత దౌర్జన్యంగా ఆమెను తీసుకెళ్ళిపోయి కోటలు పెట్టుకున్నాడండి. గనుక దేవుడు అక్కడ అబ్రహాం సైలెంట్గా ఉన్నాడు, పిలిచినోడు చూసుకుంటాడులే, ఆయనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, ఆయన చూసుకుంటాడు అన్నట్టుగానండి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అతడు ప్రవక్త, ఈమె అతనికి భార్య, గనుక ఇదిగో అతని విషయం నువ్వు చచ్చిన వాడు సుమా, కాబట్టి ఆమెను అతనికి అప్పగించు, అతడు నీ కోసం ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. అతడు ఎవరో తెలుసా, ప్రవక్త. ఏమన్నాడు దేవుడు? ఈ అబ్రహాం ఎప్పుడు చెప్పుకోలేదు నేను ప్రవక్తను, చెప్పుకున్నాడు అక్కడ? ఎక్కడ చెప్పుకోలేదండి. అబ్రహాము తన గురించి ఏంటనుకున్నారు, నేను ప్రవక్తనే అని చెప్పుకోలేదు. కానీ ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. పిల్లరా, అవునండి, మన గురించి మనం అక్కలేదండి, ప్రభువు ద్వారా మనము గణపరచబడాలి. అలా గణపరచబడాలంటే మనము ఆయన యొక్క బలిష్టమైన చేతి కిందకు వచ్చేయాలి, ఆయనకు విధేయులంగా మనం ఉండాలండి. పిల్లారా, మనం ఏదో చేసేయకూడదండి. ప్రతి సందర్భంలో కూడా ప్రతికూలమైన పరిస్థితులైనా, వ్యతిరేకమైన పరిస్థితులైనా, అది ఎలాంటి గడ్డు పరిస్థితులైనా కానీ ప్రభువు కొరకు కనిపెట్టాలి. ప్రభువు ఏం చేస్తాడో ఆయన చిత్తం అన్నట్లుగా మనం ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడే మనము ప్రభువు మెచ్చుకునేవారుగా మనం ఉండగలుగుతాం. అంతేకాకుండా మనం దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యము అనేక రీతిలుగా మనతో అనేక కోణాల్లోంచి మాట్లాడుతుంది. నువ్వు చదువుతున్నప్పుడు వాక్యం మాట్లాడుతుంది, దేవుడు బోధ విన్నప్పుడు మాట్లాడుతుంది, ప్రార్థన చేసినప్పుడు ఆయన మాట్లాడతాడు. ఏమండి, అలా కలలో మాట్లాడతాడు, దర్శనంలో మాట్లాడతాడు, అనేక రకాలుగా దేవుడు మాట్లాడతాడండి. ఆయన ఎలా మాట్లాడినను విధేయత చూపించాలి, ఆయన ప్రతి మాటకు విధేయత చూపించాలండి. అప్పుడే ప్రభువు మెచ్చుకుంటాడు. మనుషులు మెచ్చుకోకపోవచ్చు. దావీదుని ఇంట్లోనే ఎవరో మెచ్చుకోలేదు, ఇంట్లోనే ఆయన అందరూ కూడా ఎవరి పక్కనెట్టేశారు, లెక్కల్లో లేడు ఆయన. నీ కొడుకులందరినీ పైకి పిలువంటే ఆయన పిలవలేదు అంటే అర్థం ఏంటి? లెక్కల్లో లేడు. కొన్నిసార్లు ఆటలాడినప్పుడు చిన్నప్పుడు పిల్లలు పేసి పెట్టేవాడు అనుకోండి, ఎవడైనా మరి ఆయన కూడా ఉండవరా, ఆటంకాయలే బుడంకాయ అని వాళ్ళు అంటే లెక్కల్లో ఉండడు. కానీ ఉంచుకుందాం అని ఏడుతున్నాడు కదా అందుకుని అని చేద్దాం, వాడు ఎక్కడైనా ఉంటాడు. అలాగనమాట ఈ దావీదుని లెక్కలో లేడు, కానీ దేవుడి లెక్కలో ఉన్నాడు. దేవుడి లెక్కలో వీళ్ళు లేరు. ప్రైజ్ లార్డ్. దేవుడి లెక్కలో ఉన్నాడు కానీ వీళ్ళ లెక్కలో లేడు, కానీ వీళ్ళు దేవుడి లెక్కలో లేరు. ఏది గొప్పదే? మనుషుల లెక్కల్లో ఉండడం గొప్పదా, దేవుని లెక్కలో ఉండడం గొప్పదా? మరి దేవుని లెక్కల్లో ఉండాలి అంటే రహస్యమందు చూసు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా నీవు ఉండాలి. ప్రభువుని మెచ్చుకోవాలని తను ప్రజలు మెచ్చుకోవాలని ఆశించలేదు ఆయన.
ఆయన పరిస్థితులకు అనుగుణంగా అనేక కీర్తనల ద్వారా పాటల ద్వారాగా ప్రభువుని ఏమండి కీర్తిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడో అరణ్యంలో ఆ గొర్రెలు మేపుకుంటూ ఏమండి ఆ కొండల్లో, ఆ లోయల్లో, ఆ అడవిల్లో దేవుడు స్తుతిస్తున్నాడండి అక్కడ. కానీ దేవుడు ఆయనను కోరుకున్నాడు. అతను నా ఇష్టానుసారణ మనిషి చెప్తున్నాడు. కానీ నీ పిల్లలందరూ రమ్మంటే అందరినీ రమ్మన్నాడు. కానీ అతను తప్ప అందరూ వచ్చారు. అందరినీ పొమ్మన్నాడు ఆయన. నాకు ఒకడు ఉన్నాడు, వీళ్ళ తప్ప ఇంకెవరు లేరా నీకు? ఉన్నాడండి కర్సారుడు, తీసిరా, వాడే నేను కోరుకున్నది వాడిని అభిషేకం చేయి. ఎత్తు లేడు, వయసు లేదు, ఎవడు చుట్టే పిల్లోడు, పసిపిల్లోడు. ఏమంటే దేవుడికి పిల్లోడు పెద్దోడు అని ఉండదు, స్త్రీ పురుషుడు అని ఉండదండి. దేవుడికి కావాల్సిన క్వాలిటీ ఏంటో తెలుసా? నీ హృదయం ఆయన కోరుకుంటూ ఉంటాడు. నీ విశ్వాసాన్ని చూస్తూ ఉంటాడు. నీ నమ్మకత్వాన్ని చూస్తూ ఉంటాడు. పిల్లారా, అవునండి, ప్రభు దృష్టిలో అది అవసరం. అప్పుడు ఆయన మెచ్చుకుంటాడండి. ఆయన మెచ్చుకునేవాడుగా మనం ఉండాలి. నీ విశ్వాసము చూసి మెచ్చుకునేటట్లుగా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఏంటి విశ్వాసం అంటే? ఏవండి, ఏ స్థితిలోనున్నా ఆ స్థితిలోని తృప్తి కలిగి ఉండే విశ్వాసం. దేవుడిని ఎలా పెట్టాడు అలా ఉండు. ఏవండి, ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉండు. నీకు ఏ పని ఇచ్చాడో ఆ పనిలో ఉండు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఏ విధంగా నీ కుటుంబం ఇచ్చాడో ఆ కుటుంబంగా చక్కగా పరిపాలన చేసుకో. ఒకవేళ నీకు 4 పిల్లలు ఇచ్చాడా, ఆ 4 పిల్లల్ని చక్కగా ప్రభులో నడిపించుకో. నీకు పిల్లలు లేరా, లేకపోయినా పర్లేదు, బాధపడక. ఎందుకో దేవుడి ఉద్దేశం ఏదో ఉంది. పిల్లలు లేకపోవటం పెద్ద ఏమీ నష్టమేం కాదండి వాక్య ప్రకారంగా చూసినప్పుడు. ఎందుకంటే యెహోవా ఆమెకు ఏ సొంత లేకుండా చేసినని రాయబడింది సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో. అంటే ఆయన చేశాడు, తర్వాత ఇచ్చాడు. అంటే ఎప్పుడు వాళ్ళు అప్పుడు ఇచ్చాడు. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ఒక పాస్టర్ గారికి పిల్లలు లేరంట. ఓ రోజున వాళ్ళ బంధువులు అందరూ వాళ్ళ ఇంటికి వచ్చారు. దేనికో ప్రార్థన చేయమని చేస్తున్నాడు. చక్కగా చేశారు, అయిపోయింది. ఆ బంధువుకు ఆయన అంటున్నాడట, ఏం చేస్తే ఏమింది, పిల్లలు లేరు అన్నాడట. ఏమన్నాడట అనగానే ఈయన అన్నాడట, నాకు పిల్లలు లేరని నీకెవరు చెప్పారు? రేపు ఆదివారం రా, ఎంతమంది పిల్లలు చూపిస్తారు అన్నాడంట. వీళ్ళందరూ నా పిల్లలు కదా, నాకు పిల్లలు లేరంటే ఏంటి? ప్రైజ్ లార్డ్. ఉన్నది ఒకళ్ళో ఇద్దరు. ఆ ఇద్దరు. ఒకడేమో మన రోజున మా పాస్టర్ గారు ఒక చోటకి అంటే ఒక చీర కొనడానికి అని తీసుకోండి అని చెప్పి వెళ్ళింది. గతంలో వెళితే ఆవిడ ఎప్పుడు ఈవిడ అడుగుతుంది, పిల్లలు ఏం చేస్తున్నారమ్మా, పిల్లలు బాగున్నారని. ఆవిడని అడుగుతుంది, అమ్మ మీ పిల్లలు ఏం చేస్తున్నారు, బాగున్నారని. ఏం చేస్తే ఏం సుఖం ఏంటండి, ఒకడేమో అమెరికాలో ఉన్నాడు, ఒకడు లండన్లో ఉన్నాడు. ఏం ప్రేమ ఉంది చెప్పడం తప్ప ఏముందండి బాబు. ఒక మంచి లేదు, ఒక పండ లేదు, పప్ప లేదు, ఏమీ లేదండి బాబు. అడుగు బోల్డ్ ఆస్తుందండి. అలాగని మా పాఠశామతో చెప్తుండే మా పాఠశామ ఆశ్చర్యపడిందంటే, అవునండి చెప్పుకోవడానికి తప్ప ఏంటండి. ఏమండి చక్కగా అన్యాయంగా కనీసం వీరు కలిసి ఆనందించడం లేదు, సంతోషించడానికి లేదు. డబ్బోటి ఉందని చెప్పుకోవడం తప్ప ఎందుకండి. పూర్వదినాల్లో కథ ఉండేది. ఒక పిసినారికి ఒక పిసినారి అని ఒక ముసలోడు ఒకడు ఉన్నాడు. వాడు రోజు చూసుకున్నాడు అంట. ఓ రోజు దొంగడు ఎత్తిపోయాడు అంట. ఏడుతుంటుంటే ఎందుకు ఎడుతున్నామంటే దొంగడు ఎత్తిపోయాడు. ఓ పని చేయ, రాయక ఎట్టుకో, అదే ధనం అనుకో, ఎవడు ఎత్తుకెళ్తావు, రోజు వెళ్ళి ధనం ఉందని అనుకో, ఉన్నా కానీ సోకలేదు కదా అన్నాడట. అలాగా పిల్లరా గమనించండి, దేవుని వాక్యం బట్టి గమనిస్తే లేరు అంటున్నావు. గమనించండి, వాళ్ళకు ఉన్న పిల్లలు వాళ్ళకు కూడా ఉన్నారా? ఇంకో మాట చెప్పనా, మాకు పిల్లలు లేరు. మేము బాధపడుతున్నాం ఏంటి? అదేంటండి 4 పిల్లలు నుండి పిల్లలు లేరు అంటే, ఇప్పుడు మేము ఇద్దరం ఉంటున్నాం, ఉన్నారు వెళ్ళిపోయారు. నీ దగ్గర ఉంటారండి? ఉంటారా? ఉండరు. అర్థమైందా? ఉండరు, ఇద్దరం మిగులుతాం. ప్రభు పిలితే వెళ్ళిపోతాం. కాబట్టి ఈ మాత్రం దానికి ఎందుకు ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు దానికి
లేకపోతే ఏంటి అన్నట్టుగా ఉండాలి. అలా ఉన్నారు ఆ దంపతులు. ఏ దంపతులు? జకరియా ఎలిజబెత్తులు ఉన్నారు. వాళ్ళు అడిగారా? ప్రార్థన చేశారా? ఏమండి లేదే. కానీ అడగకుండా ఎత్తున్నాడు. ఇప్పుడు అవసరం వచ్చారు మీరు. నాకు అవసరం, నీకు అవసరం లేకపోవచ్చు. నాకు అవసరం నీకు కొడుకునివ్వటం. నీ కొడుకు నాకు కావాలి. నా చిత్తం నెరవేర్చబడటానికి నీ కొడుకు కావాలి. నువ్వు కొడుకుని కనవలసిందే, నీ భార్య కనవలసిందే. నమ్మలేదు ఆయన. నమ్మలేదు, ఎందుకంటే మాట ఆగిపోయింది. ప్రియా, ఎంత అద్భుతమండి. ప్రియ దేని బిడ్డలారా గమనించండి. దేని వాక్యం బట్టి చూస్తే అవునండి, నువ్వు ఏ స్థితిలోనున్నా తృప్తిగా ఉండంతే. ఏ స్థితిలో ఉన్నా తృప్తి కలిగి ఉండు. ఇంకా అనేక విషయాలు మనం 30వ తారీఖున ధ్యానం చేసుకుందాం అమ్మా. ఆ రోజున ఇంకా అనేక విషయాలు కుటుంబం పరంగా, కుటుంబం కాదు అది, భార్య భర్తల సందర్భంగా ఆ మీటింగ్ ఉంటుంది. టైం దాటిపోతుందంటుంది. ఆ రోజు టైం, నేను ఈ రోజు టైం అనుకుంటాను. నాకు టైం చివరికి వచ్చాను కాబట్టి ఆ రోజు కూడా టైం మాత్రం మించకూడదు. 9 గంటలుగా రావాలి. 9 గంటలకు వచ్చిన వాడికి లోన, తారత వచ్చిన వాడికి టేజీ. మనుషులకు మాట వినపడదు కానీ మనుషులకు కనపడం. అర్థమైందా? నీడలేండి అది కూడా. స్టేజీ మీద కూడా ఒక 50 మంది పెడతారు. 10 టేజీ కట్టాడు అక్కడ అబ్రాహం గారు. కాబట్టి ఆ టేజీ మీద కుర్చీలు వేస్తామన్నమాట. కాబట్టి లోన్ మాత్రం 9 గంటలతోటే హాలు నిండింది అని రాత్రి కదా. అక్కడ కూడా బోర్డు పెట్టేస్తాం, చర్చి నిండింది అని. ఇంక మళ్ళీ చెప్పక్కర్లేదు, లోన్ కూర్చో చూడక్కర్లేదు. ఇక మళ్ళీ డెస్ట్మెంట్ అవుతుంది. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు అందరికీ కూడా అరుగు స్టేజీ, టైంకి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా లోన్ ప్లేస్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. గమనించి ఆ విధంగా చేతుబడి పాలు పొందండి. మంచిది. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. కనుక మనము ఎప్పుడూ కూడా మనము ఏం చేసినా ఎలా ఉన్నప్పటికీ ప్రభువు నిన్ను మెచ్చుకోవాలి, ప్రభువు నన్ను మెచ్చుకోవాలి. అంతే. నువ్వేం చేసినా ప్రభువు మెప్పుడు మనం కోరుకోవాలి. ప్రభువు మెచ్చుకున్నట్లుగా మనం బ్రతకాలి, మనం ప్రవర్తించాలి, అలా జీవించాలి. అలాగ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎన్నటి మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు అని ఇంతవరకు కూడా దేవుని మాటలు విన్నాం. ప్రభా, నీవు మెచ్చుకున్నట్లుగా మేము బ్రతకటానికి సహాయం చే. ఆనాడు ఆ కానాను స్త్రీ ఆమె విశ్వాసాన్ని చూసి నిన్ను మెచ్చుకున్నావు నాయన. శతాధిపతి యొక్క నమ్మకాన్ని చూసి నువ్వు మెచ్చుకున్నావు నాయన. రేకాబీయుల యొక్క విధేయత చూసి నువ్వు మెచ్చుకున్నావు. మోషే యొక్క నమ్మకాన్ని చూసి నువ్వు మెచ్చుకున్నావు. నిజమే, మేమందరము కూడా మనుషుల దృష్టిలో మెప్పు కాదు నాయన. మనుషులు పైరూపం మాత్రమే చూడగలరు, కానీ నీ హృదయాలు చూసే దేవుడు. మా హృదయము, మా విశ్వాసము, మా నమ్మకము నువ్వు మెచ్చేదిగా ఉండడానికి సహాయం చేయనైనా. నీ చేత మెప్పు పొందే ప్రజలుగా ఉండడానికి, మా నడవడిక అంతా కూడా నువ్వు మెచ్చుకునేటట్లుగా ఉండడానికి, మా మాట, మా తలంపులు, మా ఆలోచనలు, మా జీవితం అంతా కూడా నాయన నువ్వు మెచ్చదగిందిగా ఉండడానికి సహాయం చేయి. జక్కయ్య అంత పాపాత్ముడుగా ఉన్నా తన మనస్సు మార్చుకున్నప్పుడు నువ్వు మెచ్చుకున్నావు తండ్రి. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఇదిగో ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నావు. రేకాబీయుల్ని మెచ్చుకున్నావు. ఎప్పటికీ వీరు నా సన్నిధిలో ఉండక మానరు అన్నావు నాయన. ఎందుకంటే ఒక మనుష్యుని మాట వారు ఎంత విధేయత చూపించారో, వారికి అది ఎంత కష్టమైనా కానీ దానికి లోబడ్డారు.
ఎన్నోసార్లు మాతో మాట్లాడుతున్నావు, కానీ మీకు లోబడలేకపోతున్నాం తండ్రి. రేకాబీలు లోబడినట్లుగా మేము లోబడలేకపోతున్నాం. వింటున్నాం కానీ మా బ్రతుకులు మార్చుకోలేకపోతున్నాము తండ్రి. మా జీవితాలు మార్చుకోలేకపోతున్నాం. వినడమే ఒక వాడుక అయిపోయింది తండ్రి. ఇశ్రాయేల్ ప్రజలను చూసి బాధపడుతున్నాం. ఇదిగో ఒక మనుషుడు చెప్తే వారు అంత విధేయత కలిగి ఉన్నారు. మీ ఎడల ఎంతో బహుశ్రద్ధ కలిగి మీతో నేను మాట్లాడాను, అయినప్పటికీ మీరు నా మాట వినడం లేదని నువ్వెంతగానో వాపోయావు తండ్రి. ఈ రోజున కూడా మేము అలాగే ఉంటున్నాము తండ్రి. నామకార్థమైన క్రైస్తత్వం మాలో ఉంది నాయన. వేషధారణతో కూడిన క్రైస్తత్వం మాలో ఉంది నాయన. మార్పు లేని బ్రతుకులతో మేము ఉంటున్నాము నాయన. మనసును చూసే దేవుడు, జీవితాన్ని చూసే దేవుడు, ప్రతి క్షణము మమ్మల్ని పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు నాయన. నీ ఎదుట మెప్పు పొందే ప్రజలుగా ఉండడానికి కృపనివ్వండి. రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మరణానికి మేము దగ్గరైపోతున్నాం. నీ చేత బలాన్ని పెంచుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచు నాయనా. మేము ఇంకా ఎక్కడ లోబడలేకపోతున్నామో, ఎక్కడ విధేయత చూపించలేకపోతున్నామో సరిచేసుకునే భాగ్యం మాకు దయచేయని అడుగుదాం ప్రభుని. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మాతో మాట్లాడావు నాయన. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు, తను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు అంటున్నావు. నిజమే, అనేక సార్లు మమ్మల్ని మేము మెచ్చుకుంటూ ఉన్నాం నాయన. ఇదిగో మేము మంచివారమని, లేకపోతే మేము గొప్పవారమని, మేము జ్ఞానవంతులమని, మేము కరెక్ట్ అని మమ్మల్ని మేము మెచ్చుకుంటూ ప్రభువా మోసపరుచుకుంటున్నామేమో. ఈ దినం మీరు మాతో ఎన్నో విషయాలు మాట్లాడారు. నిన్ను నువ్వు మెచ్చుకుంటే నువ్వు యోగ్యుడు కాదు, నిన్ను ప్రభువు మెచ్చాలి అని మాతో మాట్లాడావు. దేవా, నువ్వు మెచ్చదగిన జీవితం మాకు దయచేయండి. మా విశ్వాసాన్ని చూసి నువ్వు మెచ్చాలి, మా పరిశుద్ధతను చూసి నువ్వు మెచ్చాలి, మా ప్రవర్తన చూసి నువ్వు మెచ్చాలి, మా పరిచయం చూసి నువ్వు మెచ్చాలి, మా నమ్మకత్వాన్ని చూసి నువ్వు మెచ్చాలి. నీకు లోబడడం, నీకు విధేయతను చూపించడం చూసి నువ్వు మెచ్చాలి. అలాంటి బ్రతుకులు మాకు ఇవ్వండి దేవా. అలా మీరు మెచ్చుకున్న వారిని మా ముందు ఎంతోమందిని పెట్టావు దేవా. ప్రభువా, ఈ కడవరి దినాల్లో నాయన నీ చేత మెప్పు పొందే ప్రజలుగా ఉండడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వేషధారణగా ప్రభువా పైకి నటించేవారిగా కాకుండా మా మనస్సు, మా జీవితం అంతా కూడా నువ్వు మెచ్చేటట్లుగా, నీకు అంగీకారంగా ఉండడానికి మమ్మల్ని బలపరచమని, విత్తబడిన వాక్యాన్ని 30, 60, 100 మా హృదయాల్లో ఫలింపు దయచేయమని ప్రభువా. నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకో. సంఘం నీది, పిల్లలు నీ పిల్లలు. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మీరు స్వస్థపరచండి. ఇదిగో కొంతమంది బిడ్డలు ప్రార్థన చేయమని కోరారు. మరి రాము కొరకు ప్రార్థన చేస్తున్నాం, టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నాడని చెప్పారు. ప్రభా, బిడ్డను స్వస్థపరచండి నాయన. మరి కొంతమంది జ్వరాలతో, కొంతమంది అనారోగ్యాలతో, మరి కొంతమంది సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు లేవనెత్తండి, ఆదరించండి, బలపరచండి. మెట్టుకు మేమందరము కూడా నిన్ను కలిగి ఉన్నాం కనుక మేము ధన్యులము నాయన. స్థితిగతులు ఏమైనా, పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నాయనా నీ ప్రేమలో మమ్మల్ని మేము ఉన్నామని ఎప్పటికప్పుడు సంతృప్తిగా నిన్ను బట్టి తృప్తి కలిగి బ్రతకటానికి మమ్మల్ని బలపరచండి. ఏది మమ్మల్ని కృంగదీయకుండా, ఏది కూడా మమ్మల్ని బలహీనపరచకుండా, ఏది కూడా నీకు దూరం చేయకుండా నాయనా, ఇదిగో ఈ లోకం తాత్కాలికమని మాకు మేము బోధించుకుంటూ ప్రభువా, ఇదిగో నిన్ను వెంబడిస్తూ కడవరకు కూడా నీ ఎదుట యోగ్యులుగా బ్రతకటానికి మమ్మల్ని బలపరచమని నాయన, బిడ్డలందరినీ దీవించమని, వారు చేసిన వ్యవసాయాలు, ఉద్యోగ వ్యాపారాల్లో, పాడి పంటల్లో మీరు తోడై ఉండమని, ప్రతి వారి రెక్కలకి ఆరోగ్యం దయచేయమని,
వారు అర్పించిన ప్రతి అర్పణకు 100 ప్రతిఫలం దయచేయమని, పసిబిడ్డ మొదలుకు వృద్ధుల వరకు కూడా నీ కృపాక్షేమములతో ఆదరించి ఆశీర్వదించమని, ఈరోజు మరి ఎండగండిలో జరుగుతున్న సువార్తలోను సువార్త కూడికలోనూ కూడా మీరు తోడై ఉండమని, మరి గురువారం ప్రభువా ఫ్యామిలీ సదస్సులో కూడా సహాయం చేయండి. శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్లో సహాయం చేయండి. నీ రాకడ ఆలస్యమైతే ఇదిగో మరి ఆదివారం నుంచి మరి 7 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్లో పాలు పంపులు పొందటానికి బిడ్డలను సిద్ధపరచమని, సమస్త మహిమలు మీరు పొందమని త్వరగా రాబోతున్న యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకును ఇరులోక పరిశుద్ధులకును సదాకాలము తోడే ఇక్కడ వరకు నడిపించి ఆదరించును గాక. ఆమేన్. ఒక్క నిమిషం సాత్విక్ ప్రార్థన చేద్దాం బిడ్డ కొరకు ఒకసారి. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా నీ సన్నిధిలో వారి పాట పెట్టుకుని వెళ్తున్నారు. మరి ప్రభా తల్లిదండ్రులుగా దివ్యను తన భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను చక్కని జ్ఞానంతో పెంచటానికి సహాయం పసిబిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో నీ మందిరంలో నుంచి మరి ప్రభా ఇదిగో నాయన బిడ్డలు ప్రభా నాయన మరి నీ బిడ్డల చేత పాట పెట్టించుకుని ఇలా ప్రభా తీసుకెళ్లాలని వారు మొక్కుకున్నారు, వారు మొక్కుబడి తీర్చుకున్నారు. అయితే అంతట మాత్రంతో ఆగిపోకుండా కుటుంబం అంతటికి కూడా నీ గొప్ప రక్షణ మరి కృష్ణవేణి గారి కుటుంబాన్ని బట్టి ప్రభా కుమారులుగా కోడలుగా మనవలుగా వారందరికీ కూడా నీ గొప్ప రక్షణ దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మీరందరూ కూడా ఇక్కడికి రావాలని మీకు మనవి చేస్తున్నాను. అలాగే మరి ఫ్యామిలీ సదస్సుకు వచ్చే వాళ్ళు పేరు ఇవ్వండి రవి గారికి.